ఆయన ఏమన్నాడు, అమెరికన్ ఫస్ట్ అంటున్నాడు. అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి అంతేం బాగోదు, అయినా కానీ ప్రపంచానికి పెద్దని అంటారు. ఇక్కడే ఆ చిన్న డౌట్, ఎందుకని ఆ డాలరే ప్రపంచ దేశాన్ని శాసిస్తుంది. దేనికి మేడం? నేనైతే కామన్ మ్యాన్ గా పేద దేశం అంట నేను ఓపెన్ గా. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన తర్వాత మీరేం చెప్తారు అసలు? మొదటగా ఒకటి, భారతదేశము అమెరికా మొత్తం ఓన్లీ మార్కెటింగ్ తప్ప ఆ వస్తువుల్ని ఉత్పత్తి చేయట్లేదు అంటారు. లేదు, తెలివిగానే ఉన్నారు కదా. తెలివిగా ఎలా ఉన్నారు? ఒక రకంగా అది వాళ్ళు డిపెండెంట్స్. మన తర్వాతనే వెనకాల జపాన్ దేశాలు ఇట్లా తప్పు. క్లిప్పింగ్స్ పంపిస్తానే, సరే పంపించండి. చాలా అవమానాలు జరిగినాయి. అదే లెవెల్లో మోదీ గనక మంచి సంబంధాలు ఉంటే ఆయన ఎందుకు ఈయన పిలవలేదు? ఫస్ట్ పాయింట్. అంటే సంబంధాలు లేవంటారా ఇప్పుడు ఉన్నాయంటారా? నాకు గ్యారంటీ లేదు అంటే అమెరికా దేశం లేకపోతే ట్రంప్ తో మనకు మంచి సంబంధాలు లేవు. పుష్పలీల గారు ప్యూర్ ఆయన బిజినెస్ మ్యాన్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మంచిగా ఉండాలి అంటే గ్యారంటీ లేని మనిషితో బిజినెస్ పెట్టుకొని నువ్వు మాట్లాడుకొని వస్తే నిన్ను నమ్మి మరి మమ్మల్ని అవలాన్ చేస్తే భారతదేశాన్ని మొత్తం ప్రజలని నేను పోయి మోదీని మోదీ ఇదే ఒక్క నిమిషం మేడం, ఇదే పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మేము ఇట్లా చేయంగా చెప్పండి. అంటే ఒక టైంలో నిర్మలా సీతారామన్ గారు కూడా బిట్ కాయిన్ మన దేశంలో కూడా వచ్చి ట్యాక్సెస్ కట్టి దీన్ని కూడా లీగల్ గా చేస్తే బాగుంటుంది అన్నారు. ఏం చెప్తారు? అంటే మంచిదంటారా? అది కూడా బాగానే ఉంది. ఎందుకంటే పేద దేశం మన అన్నది. దేశాల్లో రూపాయి కిలో బియ్యం ఏంది ఇది? ఇవి తీసేయాలా దరిద్రాలని? నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ది కామన్ మ్యాన్ టాక్ షో. ఈరోజు మన టాపిక్ చాలా ముఖ్యమైన టాపిక్. ప్రపంచ ఆర్థిక సంబంధాలు అంటే మన దేశంతో ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. సో మనతో పాటు ఈరోజు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, అదేవిధంగా మాజీ మంత్రి, అంటే మన ఉమ్మడి రాష్ట్రంలో ఆవిడైతే సేవలు అందించడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా ఆమె సేవలు అందిస్తున్నారు. నమస్తే మేడం. మీ గురించి పెద్దగా పరిచయం అయితే అక్కర్లేదు, అందుకే పెద్ద ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు. మళ్ళీ దానికి అరగంట వేస్ట్ అని నా అభిప్రాయం. సో డైరెక్ట్గా సబ్జెక్ట్కి వస్తే మనం ఈరోజు ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి, మన దేశానికి వచ్చేటువంటి లాభము యువతకి ముఖ్యంగా. అంటే నిన్న ట్రంప్ గారు అయితే అమెరికాలో మరి అంటే ప్రమాణ స్వీకారం అయితే అయిపోయింది. సో దాని గురించి అంటే ప్రమాణ స్వీకారం కంటే ముఖ్యంగా మనకు అవసరమైన సబ్జెక్ట్ని మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. సో ఫస్ట్ చెప్పండి, అంటే ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన తర్వాత, అంటే ఆల్రెడీ గెలిచారు, అయిపోయింది, ఎలక్ట్రల్ బాండ్స్ అంతా ఆల్మోస్ట్ డన్. సో మీరేం చెప్తారు అసలు? మొదటగా ఒకటి, భారతదేశము ఎప్పుడు కూడా డెవలప్ అవుతున్న దేశం. అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా స్టిల్ ఇప్పుడు కూడా మనం ఇంకా డెవలప్ అవుతున్న దేశమే. దాన్ని కంపేర్ చేస్తే ఒక లెక్చరర్గా నాకున్న పరిజ్ఞానంతో మన తర్వాత అంటే మూడవ ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కానీ మనకు అంటే చిన్న రాష్ట్రాలు, చిన్న దేశాలు కూడా హిరోషిమా, నాగసాకి సంఘటన అనుకోండి, చాలా ఘటనలు జరిగిపోయి అయిన తర్వాత కూడా అవి మళ్ళీ వెంటనే రికవరీ అయిపోయాయి. ఈరోజు మళ్ళీ కూడా అవి పోటీ ప్రపంచంలో మనకంటే ముందు వెళ్ళిపోయాయి. కానీ భారతదేశం యొక్క పరిస్థితి ఏంటంటే ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను ఎక్కువగా ఇవన్నీ చూస్తే ఇతర దేశాలు మనకంటే స్వాతంత్రం లేటుగా వచ్చినవని కానివ్వండి, లేకపోతే చైనా లాంటి దేశం కానివ్వండి, ఏవైతే ప్రపంచంలో ఉన్న ఐక్య దేశాలు ఏవైతే ఉన్నాయో, వీటో పవర్ ఉన్న దేశాలు, అవి కూడా ఎప్పుడు గుత్తాధిపత్యం చెలాయించే ధోరణిలో ఉన్నాయి. ఈ దేశాలకు ధీటుగా మన భారతదేశం కూడా ఇప్పుడెప్పుడు ఎదుగుతూ ఉందనడంలో సందేహం లేదు. ఎదుగుతూ ఉన్నాం, దానికి అందరూ కారణాలే. అయితే సాంకేతిక పరంగానే తీసుకొని వెళ్ళాలి అనుకుంటే సాంకేతిక పరిజ్ఞానం కొంతవరకు అవసరం, కానీ అది శృతి మించిన దాంట్లో కూడా వెళ్ళిపోయి ఒక విపత్తులకు దారితీసే వెళ్తున్నది అన్నది ఒక మానవ సంబంధాల మీద ఉన్న రిలేషన్స్తో ఈరోజు మన భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఇతర దేశాలతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి మానవ సంబంధాలు. సో అలాగే ఆర్థిక వ్యవస్థలో అక్కడ ప్రతిదీ కూడా టెక్నాలజీ బేస్ చేసుకొని బతుకుతున్న దేశాలు చైనా కానివ్వండి, జపాన్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ముఖ్యంగా వీళ్ళంతా కూడా వ్యాపార దృక్పథంతో నడిచే దేశాలు ఇవన్నీ కూడా. కానీ భారతదేశం అలా కాదు.
ప్రజా సంక్షేమం తప్ప అంటే వెల్ఫేర్ను ముందు పెట్టుకునేలే దేశం కాబట్టి ఎప్పుడు కూడా పేదరికంలో ఉన్న దేశాల గురించి ఆలోచిస్తే ఉన్న బడ్జెట్లో ఎక్కువ పర్సంటేజ్ వీళ్ళు వెల్ఫేర్కి ఉపయోగిస్తారు తప్ప వాళ్ళు టెక్నాలజీకి తక్కువగా ఖర్చు పెట్టేవాళ్ళు. ఎప్పుడైతే దీన్ని కూడా గ్రహించి రాజీవ్ గాంధీ అప్పటి నుంచి కూడా నెహ్రూ గారి నుంచే కొంత స్టార్ట్ అయినప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పటి నుంచే ఐటీ రంగంలో నుంచి తీసుకురావడం కానీ ఐటీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడం కానివ్వండి, టెలిఫోన్ వ్యవస్థ కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడి నుంచి రావడం జరిగింది. అయితే ఇంతవరకు వచ్చింది బాగానే ఉంది కానీ రాను రాను ఈ టెక్నాలజీ మీద మొత్తం డిపెండ్ అయిపోయి మన బుర్రలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి నన్ను అడిగితే. అంటే అవి అసలు ఫోన్ లేకపోతే ఆ ఫోన్ ద్వారా ఈ టెక్నాలజీ లేకపోతే అదన్నీ కూడా ఫోన్ ద్వారానే కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లని, ఫేస్బుక్లని ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే అది భారతదేశానికి గ్లోబల్ రిలేషన్కి ఒక పక్కన బాగున్నప్పటికి కూడా కొన్ని రకాలుగా ఇతర దేశాలు అంటే ఇప్పుడు నాకు వచ్చిన సమాచారం ఏంటంటే మనం ఎప్పుడైతే టెక్నాలజీలోకి వెళ్ళిపోయామో మన ఫోన్లని కూడా అన్నీ కూడా హైక్ అయిపోయాయి. అంటే హైకింగ్ అంటే ఇప్పుడు ఏంటంటే చైనా వాడి చేతిలో ఈ ప్రపంచం దేశాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే అవునన్నా కాదన్నా జనాభా పరంగా చూసుకున్నా ఈరోజు అమెరికా కూడా చైనా మీద ఆధారపడాల్సిన పరిస్థితి. దానికి కారణం ఏంటంటే అమెరికాలో ప్రతి చేసిన వస్తువు ఏది కూడా ఉత్పత్తి అవ్వదు అక్కడ. అన్నీ కూడా చైనా వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ లేకపోతే ఇతర దేశాలు తయారు చేసిన ప్రోడక్ట్స్ వాడుకుంటారు తప్ప ఈరోజు మనం వాడే సెల్ ఫోన్ దగ్గర నుంచి కానివ్వండి, ఛార్జర్ల దగ్గర ప్రతిది కూడా మన ఇంట్లో ప్రతిది వాడే వస్తువుల మీద అంతా కూడా వాటి ప్రభావం ఉంది. అంటే మీరు ఏం చెప్తున్నారు అంటే అమెరికా మొత్తం ఓన్లీ మార్కెటింగ్ తప్ప ఆ వస్తువుల్ని ఉత్పత్తి చేయట్లేదు అంటారు. లేదు, తెలివిగానే ఉన్నారు కదా. తెలివిగా ఎలా ఉన్నారు, ఒక రకంగా అది వాళ్ళు డిపెండెంట్స్. వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళ మీద ఆధారపడ్డారు. ఎంత ఫైనాన్షియల్ గా ఎంత డాలర్గా ఉన్నా బిట్ కాయిన్స్ వచ్చినా ఆధారపడ్డారు, కానీ మార్కెటింగ్ బాగా చేసుకోగలరు ఏమో, కానీ అది కొంతవరకు మాత్రమే. ఇప్పుడు కొంచెం పరిస్థితులు మారాయి. ఒకప్పుడు డాలర్ని చాలా హైప్ లెవెల్లో చూసిన మనం మళ్ళీ దాంట్లో బిట్ కాయిన్ అనేది వచ్చేసింది. ఆ బిట్ కాయిన్ వ్యవస్థ ద్వారా డాలర్ని తగ్గించి దానిని కూడా అస్తవ్యస్తంగా ఎక్కడ తీసుకుని వెళ్తారో ఆర్థిక వ్యవస్థ ఎక్కడ ఇప్పుడు భారతదేశాల్లో కాదు మొత్తం ప్రపంచ దేశాలను కూడా అమెరికా డాలర్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఆ డాలర్ ఒకటి, తర్వాత ఒకటి మనకి గోల్డ్, తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్. సో ఈ మూడుకి లింకప్ అవుతూ ఏది పెరుగుతున్నా ఏవి తగ్గుతున్నా కూడా ఒకదానికి లింకప్లు ఉన్నాయి. సో డాలర్ అనేది ఈరోజు ప్రపంచాన్ని శాసించే లెవెల్లో ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఉన్న మన టెక్నాలజీ పరంగా కానీ మన పిల్లలు కానీ మన యూత్ 70% ఈ భారతదేశానికి చాలా అసెట్. అంటే మీరు చెప్పినట్టు మేడం ఇక్కడ బిట్ కాయిన్ అనేది ఎక్కడి నుంచి రన్ అవుతుందో, ఎక్కడ రన్ అవుతుందో, ఏ దేశంలో రన్ అవుతుందో కూడా ప్రస్తుతానికి అయితే తెలియదు. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ డాలర్ అయితే అమెరికాలో ఉంది, ఎంత ఉంది, డబ్బు ఎంత ఉంది, గవర్నమెంట్ దగ్గర ఎంత ఉంది, ప్రజల దగ్గర కొంత ఎస్టిమేట్ చేయొచ్చు మనం డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఆ బిట్ కాయిన్ రావడం వల్ల మన దేశానికి నష్టం ఉందంటారా, అమెరికాకి నష్టం ఉందంటారా? మీరు ఏం చెప్తున్నారు? క్లారిటీ. అందరికీ నష్టమే అది. అంటే ఇది ఒక రకంగా గుత్తాధిపత్యానికి వాళ్ళు అంటే ఒక టైంలో నిర్మలా సీతారామన్ గారు కూడా బిట్ కాయిన్ మన దేశంలో కూడా వచ్చి ట్యాక్సెస్ కట్టి దీన్ని కూడా లీగల్ గా చేస్తే బాగుంటుంది అన్నారు. ఏం చెప్తారు? అంటే మంచిదంటారా? అది కూడా బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు బిట్ కాయిన్ మంచిది కాదని చెప్తున్నారు. నేను చెప్తున్నాను అంటే కంట్రోలింగ్ లేకుండా, అంటే మనకు డాలర్ అంటే కంట్రోల్ చేయొచ్చు దాని వ్యవస్థ. బిట్ కాయిన్ అనే దానికి ఎక్కడ మనకు తెలీదు. సో అది కూడా మనం దాన్ని లీగలైజర్ గా చేసుకోవాలంటే మన భారతదేశంలో రావాలి అంటే మనం తప్పకుండా వాటిని ఒక లెవెల్ లిమిట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని కండిషన్స్ అవసరమే. మనకు పార్టీ ఏమైనా అవసరం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయి ఈ భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం కాకుండా కాపాడుకోవాలి. సో దీనికంతా కూడా ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు సంస్కరణలు చేయడము, అది ఈ భారతదేశానికి సంబంధించినంత వరకు పేద ప్రజానికి, రైతులకు కానీ, టెక్నాలజీ కానీ ఏ రంగంలో బాగొచ్చింది. ఇప్పుడున్నదంతా కూడా ఈజియెస్ట్ గా ఎర్న్ చేసే మనీ కానీ ఎక్కువ ఫిజికల్ గా పనిచేసేది లేకుండా ఓన్లీ బ్రెయిన్ తో గానీ టెక్నికల్ గా గానీ తీసుకుంటారు. మీరు అన్నట్టు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏదైతుందో ఇది సమర్థవంతంగా దాని పాత్ర పోషిస్తుంది. అంటే డేటా ఎక్కడ ఉందో మనకి అంత తొందరగా డేటా సెంటర్ ను కూడా ఇప్పుడు మన దగ్గర కావాలంటున్నాం. ఎందుకంటే డేటా సెంటర్ కూడా మన దగ్గర లేదు. ఇప్పుడు అమెరికా వాళ్ళ దగ్గర వాళ్ళ సేఫెస్ట్ ప్లేస్ లో డేటా సెంటర్ పెట్టుకున్నారు వాళ్ళు. అది ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా అవి బయటకు రావు, లీకేజ్ అవ్వదు. కానీ మన భారతదేశంలో ఇంతవరకు అలాంటి పటిష్టమైన డేటా సెంటర్ మన దగ్గర లేదు. కానీ ఇప్పటికే మనం మన యొక్క డేటా అంతా కూడా వెళ్ళిపోయింది, ప్రతి ఒక్కరి డేటా అంతా వెళ్ళిపోయింది. దానివల్ల ఇప్పుడు మనం మళ్ళీ తెలుసుకొని బ్యాక్ తీసుకోవడం చాలా కష్టమైన పని. మనం అంటే నీ ఫోన్ నెంబర్ ఉంటే చాలు, నీ ఆధార్ ఉంటే చాలు,
నీ బ్యాంక్ అకౌంట్ దిగతగా ఇప్పుడు సైబర్ క్రైమ్ అనే దాంట్లో మొత్తం వెళ్ళిపోయి ఈ రోజు పెద్ద క్రైమ్ జరగడానికి ఉంది. దీన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ కూడా మన దగ్గర లేదు. ఇప్పుడు ఒకటి మంచి చేయాలని అనుకున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అట్లాగే టెక్నాలజీని కూడా ఈ రోజు పోటీ పడే ప్రపంచంలో టెక్నాలజీ పరంగా మనం ఉన్నాం. ఈ రోజు మోదీ గారు గెలిచిన తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన భారతీయులకంతా ఒక భయం పట్టుకుంది. ఏమని, ఈయన వచ్చిన తర్వాత ఈయన ఎప్పుడు అనాలోచితమైన నిర్ణయాలు ఏం తీసుకుంటాడో. మన ఇప్పుడు ఏంటంటే ఆయన తీసుకునే నిర్ణయం ఏది కూడా ప్రస్ఫుటంగా బయటకు రాలేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, మోదీని మన భారతదేశానికి లింకప్ పెట్టి స్నేహపూర్వకమైన వాతావరణంలో ప్రధానమంత్రి మోడీ, ట్రంప్ అండ్ మోదీ ఇద్దరు జిగిరి దోస్తానం ఉంది. ఈ దోస్తానితో మనకు చాలా బాగుంటది. ఏ దేశం మీద జిగిరి ఉంది మేడం. ఏ ప్రధానమంత్రి అయినా వివిధ దేశాల ప్రధానమంత్రి కలవడం సహజం. ఎక్కువ చేస్తుంటే మనీ ట్రాన్సాక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి? ఎక్కువ చేశాడు, మీ కోణంలో కాదు అది కరెక్ట్. ఎక్కువ చేశాడు అంటే చెప్పండి. కామన్ మ్యాన్ ఎలక్షన్ గా వెళ్ళేసి మోదీ విజయానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము, ఆయన విజయానికి నేను సహకరిస్తానని ట్రంప్ అలాగే మాట్లాడాడు, మోదీ కూడా వాళ్ళ ఇష్టం. దాంట్లో పెద్ద తప్పేముంది కాదు. ఒక రాజకీయ వ్యవస్థలో ఒక ప్రాంతం, ఇప్పుడు నువ్వు ఇక్కడ గ్యారంటీ ఇచ్చావయ్యా ప్రధానమంత్రిగా, ఇక్కడ ఉన్న గ్యారంటీలు నువ్వు ఎంతగానో తీర్చగలిగావు కదా. అక్కడ ఉండే ఆయన ద్వారా ఈ గ్యారంటీ ఇక్కడ చేయలేని వ్యక్తి అక్కడ ట్రంప్ మీద నమ్మకంతో ఆయన మనకు అన్ని ఫేవర్ చేస్తారని ఈయన భరోసాతో ఆయన ఈ మనని తీసుకుపోయి ఆయన మీద భరోసా పెట్టమంటాడు. కానీ నేను ఎప్పుడో కౌంటర్ ఇచ్చాను, ఎలక్షన్ కంటే ముందే నేను నేషనల్ ఛానల్లో మాట్లాడాను. మోదీ అనుకున్నంత ఈజీగా అయితే ట్రంప్ ఉండడు. ఎందుకు అంటే తను ప్యూర్ బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్ మ్యాన్కి ఏముంటది, నాకు ఎవరితో ఎవరు లాభం ఉంటుంది అని చూస్తాడు తప్ప వారికి ఇవన్నీ ఏముండదు. ఏమంటే ఈ రిలేషన్స్ వల్ల వచ్చే దాని దగ్గర నుంచి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వరు వాళ్ళు. ఇప్పుడు ఎలన్ మాస్క్ ఎందుకు చేశాడు ఆయనతో దోస్తి? ఎందుకు చేశాడు? బిజినెస్ టర్మ్స్ లో రేపొద్దున వీళ్ళిద్దరు అదాని అంబానీ వాళ్ళు అన్ని పార్టీలతో అట్లే చేస్తారు. సేమ్ గతంలో ఉన్న ప్రధానమంత్రులతో ఎట్లున్నారో ఇప్పుడు ఇక్కడ మన దేశంలో ఎట్లా జరుగుతుందో అక్కడ కూడా జరుగుతుంది. సహజం కాదండి. అదాని అంబానీ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మోదీ వెళ్ళాల్సి ఉండే. షెడ్యూల్ బిజీగా ఉంది. అది నీ వరకు అలా చెప్పుకున్నావేమో. అంత ఫ్రెండ్షిప్ గా ఉన్నవాడికి ఆహ్వానం ప్రధానమంత్రికి ఎందుకు పంపలేడు? ఇన్విటేషన్ పంపాలి కదా. జిగిరి దోస్త్ అన్నాడు. ఇప్పుడు ఆయన ఒక లెటర్ రాశాడు. మన దేశం తరపున నలుగురు వెళ్ళారులేండి. వాళ్ళు ఎవరండి? ఆయన వెళ్ళినవాడు బిజినెస్ మ్యాన్లు. వాళ్ళు బిజినెస్ కోసం వాళ్ళు వెళ్ళారు. భారతదేశానికి ఒక మంత్రి వెళ్ళాలంటే ఇప్పుడు భారతదేశం నుంచి ఒక విదేశాంగ మంత్రిని పంపించారు. విదేశాంగ మంత్రిని పంపించినప్పుడు గతంలో విదేశాంగ ఈ మధ్య కాలంలో వెళ్ళాడు, ఒక సమ్మిట్ కి వెళ్ళాడు. ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నాడు చూసారుగా? మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. అదే కదా మీరు ప్రాబ్లం ఏంటంటే అదే కరెక్ట్ గా నీకు నాలెడ్జ్ గా లేదు. నేను చెప్తా సంబంధాలు లేవు అని చెప్తున్నా నీకు. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను ఆపినందుకు ఫీల్ అవ్వదు. నేనేమంటున్నానంటే జయశంకర్ గారు వెళ్ళారు కదా, ఇచ్చడం కాదు అసలు మన జెండాని లాస్ట్ మూమెంట్ ఎలా పెట్టారు, ఆయనకు సరి అయిన మన తర్వాతనే వెనకాల జపాన్ దేశాలు తప్పు. అందుకనే క్లిప్పింగ్స్ పంపిస్తాను. చాలా అవమానాలు జరిగినాయి. మోదీ గారు ఎంత మన దేశానికి జరిగింది నాన్న. అదే లెవెల్లో మోదీ గనక మంచి సంబంధాలు ఉంటే ఆయన ఎందుకు ఈయన పిలవలేదు? ఫస్ట్ పాయింట్. సంబంధాలు లేవంటారా ఇప్పుడు ఉన్నాయంటారా? నాకు గ్యారంటీ లేదు అంటే అమెరికా దేశం లేకపోతే ట్రంప్ తో మనకు మంచి సంబంధాలు లేవు. పుష్పలీల గారు చెప్పిన విధంగా ఉండకపోవచ్చు అంటున్నా. ప్యూర్ ఆయన బిజినెస్ మ్యాన్. ఆయన నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు బాగా ఉండాలి. మేడం, ఏ దేశ ప్రధానమంత్రి అయినా వారి దేశ యొక్క బాగోగుల కోసం ఈ విధంగానే ఉంటారు అని కామన్ మ్యాన్ గా నేను చెప్తున్నా. పుష్పలీల గారు ఏం చెప్తారు? నేను ఒప్పుకోను అంటున్నా. కామన్ మ్యాన్ కి ఒక ఇంటెలెక్చువల్ కి ఒక విశ్లేషణ చాలా తేడా ఉంటది కదా బేట. ఇప్పుడు కామన్ మ్యాన్ కి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. మాకేం లాభం అని చూస్తాను ఆ దేశంతో. అదే అంతే. నాకు తెలియదు మేడం, బ్రెయిన్ అంత లేదు. ప్రపంచ దేశాలని తిరిగి వచ్చాడు. ఈ దేశానికి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాడు నువ్వు అడిగావా? కామన్ మ్యాన్ అడుగుతా. నెక్స్ట్ అడుగుతా మేడం. ఎట్లా అడుగుతావు? ఉన్న సమాచారం వరకు నేను చదువుకున్న దాన్ని బట్టి న్యూస్ చూసు మీలాంటి విశ్లేషకుల మాటలు టీవీలో విను. అదే ఇప్పుడు ఈయన వెళ్ళాడు, సింగపూర్ కి వెళ్ళాడు, మా ముఖ్యమంత్రి వెళ్ళాడు. రాజకీయ నెక్స్ట్ మాట్లాడదాం మేడం. మేడం ఇప్పుడు ఈ చర్చ నెక్స్ట్ టెక్నాలజీ కావచ్చు, మీరు ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. టెక్నాలజీ కావచ్చు, లేకపోతే మన H1 గురించి కావచ్చు, ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడే ముందు ఇప్పుడు దక్షిణ దీనికి సంబంధించి నిన్న ఒక ఎమర్జెన్సీ అయితే ఆయన
ప్రకటించడం జరిగింది. చాలా మరి బాగుంది. దాన్ని ఏం చెప్తారు మీరు? నేనైతే సమర్థిస్తాను. సౌత్ సైడ్ అంటే సమర్థిస్తాను. మంచిదేనా? అంటే ఎమర్జెన్సీ మంచిదే. అంటే అంటే ఏంది? వాళ్ళకి ఏంటంటే ఒక హ్మ్. ఉగ్రవాద చర్యలు చాలా రావడము, రైట్. మెక్సికన్స్ తో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ రావడము. హ్మ్. గతంలో మోదీ గారు ఉన్నప్పుడు నేను అంటే అది మన దేశానికి ఏమన్నా దానికి ఎఫెక్ట్ పడేటువంటి మన అవకాశం ఉందా? దేశానికి కూడా ఖచ్చితంగా హ్మ్. ఎవరైతే పిల్లలు వెళ్తున్నారో హ్మ్. ఇప్పుడులాగా అంత కండిషన్ మేడం మెక్సికన్ లాగా మనోళ్ళు గోడ దూకి పక్కన పోరు. అది పోరు. పక్క కానీ పక్క మన దేశం వాళ్ళకి కాబట్టి కూడా సరే ఆడ కండిషన్స్ వస్తాయి అంటున్నా నేను. ఓకే. ఆయన ఏమన్నాడు అమెరికన్ ఫస్ట్ అంటున్నాడు. యెస్. అమెరికా అంటారు ఫస్ట్ మేడం. అంటున్నాడు. ఇక్కడ కూడా ఇండియా ఫస్ట్ అంటారు అనలే ఎవరైనా. ఇంతకు ముందు ఎవడు అనలే. అమెరికాలో ఉన్నవాడు ఎవడు అనలే. అమెరికాలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతలే మేడం. మన నేను అనేది పిల్లలకు కూడా ఇప్పుడు ప్రాబ్లం మన దేశంలో మనం కూడా ఇండియా ఫస్ట్ అనే అంటాం. కదా. హ్మ్. కానీ మన తప్పే పిల్లలు ఉందని అంటున్నాను. మన పిల్లలు అక్కడ పోయిండ్రు కదా ఎక్కువ మంది. రైట్. మన పిల్లలు చదువుకొని హ్మ్. అక్కడ పోయి ఆ దేశానికి సర్వీస్ ఇవ్వడానికి వెళ్తుండ్రు. దానికి కారణం ఎవరు? మనమే తప్పు. హ్మ్. ఇక్కడే నువ్వు అన్ని ఫెసిలిటీస్ కల్పించి ఉండుంటే మన పిల్లలు అక్కడ పోవాల్సిన కర్మే ఉండేది. కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాల నుంచి ఏం చేసింది అంటే కాంగ్రెస్ ఇంకోటి పార్టీ మళ్ళీ మొదటికి వస్తుంది. అందరూ తలా సైడ్. ఒక పాపం ఉందయ్యా. హ్మ్. కాంగ్రెస్ ఏం చేసిందా, బీజేపీ హ్మ్. ఏం చేసిందా, అందరి దరిద్రాలు కలిసి ఈ రైట్. రోజు హ్మ్. మన పిల్లలు అక్కడికి వెళ్ళి అక్కడ ఆ దేశంలో ఎక్కువ ఉద్యోగరీత్యా H1 వీసాలు కానీ హ్మ్. ఉద్యోగాల కోసం కానీ భయపడుతున్న పరిస్థితి వచ్చింది. రైట్. సో నేనేమంటున్నానంటే హ్మ్. మనకు ఆయన పెట్టినవి ఏవైతే ఉన్నాయో మన దేశానికి లాభమా నష్టమా అంటే యెస్. ఎగ్జాక్ట్లీ. లాభమే జరుగుతుందని మాత్రం ఇప్పుడు చెప్పగలను. మొన్నటి వరకైతే నేను ఒప్పుకోలేదు. ఎందుకు హ్మ్. అంటే హ్మ్. మోదీ మోదీ చేసేది ఏం చేస్తుందో తెలియదు కానీ నాకు హ్మ్. బీజేపీ గవర్నమెంట్ ద్వారా వెళ్ళింది ఏమొస్తుందో అష్యూరెన్స్ నాకు తెలియదు కానీ హ్మ్. ఎన్నో ఎంఓఎలు వస్తే కూడా నేను గ్యారంటీ ఇవ్వలేను కానీ హ్మ్. మనకు మాత్రం ట్రంప్ కొంతవరకు హ్మ్. అక్కడ ఉన్న పిల్లలకి మాత్రం హ్మ్. ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ పెంచడానికి ట్రై చేస్తాడు. అంటే మీరు చెప్పేది ఏంది బైడెన్ కంటే ట్రంప్ మంచిదే చాలా అంటారా? ఏం మంచిది. చెప్తారు? చాలా మంచిది. ఎందుకంటే బైడెన్ చేసిన చాలా వరకు మిస్టేక్స్ చేశారనే కదా హ్మ్. ప్రజలు మళ్ళీ ట్రంప్ నడుపుకున్నాడు. కావాలని మన పిల్లలందరూ కూడా హ్మ్. రావాలని కోరుకొని ఆయన వాలంటరీగా వేసేస్తారు మన అంటే ఆయన పిల్లలంతా. కొంత కమ్యూనిజం భావాలు ఉన్నాయని చెప్తారా? భావాలు ఏంది? ఉన్నాయి. మీరు ఆయన చేసినవి చాలా అప్పులు చేశారు. తర్వాత ఏమి అనాలోచితమైన చర్యలు బాగా చేశారని హ్మ్. అది చేశారు కాబట్టి హ్మ్. బైడెన్ కంటే కూడా ట్రంపే బెటర్ అనేసి. ఎందుకంటే హ్మ్. ట్రంప్ చేసే కొన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయంటే హ్మ్. ఒక లీడర్‌కి ఉండవలసిన లక్షణాలు ట్రంప్‌లో చాలా ఉన్నాయి. హ్మ్. నేను లెక్చరర్‌గా చెప్తున్నాను. హ్మ్. నాకు ఎందుకంటే పొలిటికల్ సైన్స్ కూడా నేను చెప్పాను. హ్మ్. దాంట్లో ఏంటంటే లీడర్ కావాల్సిన లక్షణాలు ఏవైతే ఏది మన ఉండవలసినవో కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు మాట్లాడుతుంటారు ఆ! అందుకేనా అ మీరు అంటే అనేది? వాడికి ఒక హ్మ్. 10 క్వాలిటీస్ ఉంటాయన్నమాట. రైట్. అవన్నీ చెప్పండి. వాడికి చెప్పండి. ఉన్నాయి. ఆకర్షణ హ్మ్. శక్తి ఉండాలి. హ్మ్. మెస్మరైజేషన్ చేసేవాడు ఉండాలి. హ్మ్. వాడు డిసిషన్ స్ట్రాంగ్‌గా తీసుకునేవాడు ఉండాలి. హ్మ్. వాడు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు కాదు. ప్రజల్ని ఏం చేస్తాడంటే సమ్మోహితపరచగలగాల. హ్మ్. అంటే వాడు ఆకారంతో కాదు, రైట్. మాటలతో మెస్మరైజ్ చేయగలగాలి. హ్మ్. ఇయన్నీ ఒక 10 లక్షణాల్లో కనీసం మోర్ దెన్ 50 హ్మ్. ట్రంప్‌కున్నాయి. రైట్. హ్మ్. అందువల్ల మనము పోయి ట్రంప్ చేసిన దాన్ని పూర్తిగా ఉండకపోయినప్పటికీ కొంత ఆశావాదులం కాబట్టి మనం హ్మ్. నాకైతే పాజిటివ్ కోణంలో హ్మ్. ఈసారి కొంతవరకు పాజిటివ్ వేవ్స్ హ్మ్. వస్తాయి బిజినెస్ నో. పరంగా నో. అనేది ఇప్పుడు ఉంది. ఇప్పుడు మనం అనేది ఏమంటున్నా అంటే ఇప్పుడు బైడెన్‌లో ఏముందో మనం గత 4 ఇయర్స్ చూసాము. వదిలేసాం. మళ్ళీ 4 ఇయర్స్‌కి ఎలక్షన్ వచ్చింది వచ్చారు. ఈ ట్రంప్ వచ్చిన గాని మన దేశంలో ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటాయి. లేకపోతే మెరుగుపడుతదా? ఏం జరుగుతది దాన్ని? ఏం మెరుగుపడుతుంది చెప్తారు? అంటున్నా. ఏ మెరుగుపడుతుంది. రకంగా? ఏ రకంగా ఎట్లా అంటే పడుతదంటారు? ఇప్పుడు ట్రంప్ ఉన్న పలంగా వచ్చేసి వాళ్ళ పిల్లలకి ఇండియా, హ్మ్. అమెరికా ఫస్ట్ అని చెప్పి యెస్. వాళ్ళకి ఎప్పుడు ట్రైనింగ్‌లు ఇచ్చేది ఎప్పుడు? హ్మ్. వాళ్ళు వచ్చి ఫీల్డ్‌లో కూర్చునేది ఎప్పుడు? ఆ దేశాన్ని సర్వీస్ చేయాలంటే కనీసం 2, 3 అంటే సంవత్సరాలు మీరు పడుతుంది. చెప్పేది ఏందంటే మన దేశంలో ఉన్నోళ్ళందరూ కూడా చదువుకున్న తర్వాత ఆ దేశానికి సర్వీస్‌కో, ఉద్యోగానికో వెళ్ళాలంటారా? పోయిండ్రు. వెళ్ళొద్దంటారా? మన పిల్లలు చాలా పోయినోళ్ళు బ్రెయిను. వదిలిపెట్టండి. పోయేటోళ్ళ గురించి చెప్పండి కాదు. పోనీ. పొయ్యిండ్రు గాదు. H1. మన వాళ్ళు ఉండడంతో అదే పాటు సీపీటీ కావచ్చు, ఓపీటీ కావచ్చు, ఏదన్నా పిల్లలు కానీ ఇప్పుడు చదువుకుంటానికి మన ఆ తర్వాత H1 కన్వర్షన్స్ కావచ్చు, కవన్నీ గాబట్టు ఆ! వాళ్ళకుండే అక్కడుండే సిటిజన్‌షిప్‌లు ప్రాబ్లమ్స్ కావచ్చు, మైగ్రేన్స్ సెక్యూరిటీ కావచ్చు. హ్మ్. సెక్యూరిటీ కావచ్చు, ఇవన్నిటి మీద ఆయన కాన్సంట్రేట్ చేస్తానని చెప్పడం గూడా జరిగింది. ఓకే. సో, దానికేంటంటే అక్కడ కానీ అంత ఈజీ గూడా కాదు. ఎందుకంటే హ్మ్. ఒకటేంటంటే మన పిల్లలకి లాభమే అవుతది. ఎందుకంటే అక్కడున్న పిల్లలకి రైట్. లాభమవుతాయి. హ్మ్. కొత్తగా ఐటీ రంగంతో హ్మ్. ఒకరికొకరు మనకు ఎంఓయూలు జరిగి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. రైట్. హ్మ్. ఉద్యోగాలకు కొంచెం మెరుగుదల ఉంటుంది. హ్మ్. విద్యా అవకాశాలలో చదువుకున్న పిల్లలకు కూడా కొంత వెసులుబాటు కల్పిస్తాడు. హ్మ్. H1 వీసాలు కూడా కనిపిస్తాను హ్మ్. అంటున్నాడు. హ్మ్. సో, అదే గాకుండా హ్మ్. ఆయన కొన్ని ఖచ్చితమైన, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల హ్మ్. ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఏవైతే ఉన్నాయో ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్స్ హ్మ్. మన మీద వేసే టాక్స్‌లు హ్మ్. ఇతర దేశాలతో రైట్. వేసినట్టుగా మన మీద వెయ్యరు అనేది ఒక ఆశ ఉంది మనకి. ఓకే. ఎందుకంటే హ్మ్. ఆహ్, మో మన భారతదేశంలో ఉన్న వాళ్ళే ఎక్కువ సర్వీస్ ఓరియెంటెడ్ వాళ్ళకి రైట్. సర్వీస్ మన ఇస్తున్నాం కాబట్టి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాటిపైన. ఇప్పుడు రైట్. మనం ఏం టార్గెట్ చేయాలంటే మన భారతదేశం ఇప్పటిదాకా చేసిన తప్పు ఏంటంటే హ్మ్. నా దృష్టిలో రైట్. ఎంతసేపు మనము ఎక్స్‌పోర్ట్ చేసే లెవెల్‌లో ఉండము. మనం హ్మ్. ఇంపోర్ట్ చేసుకునే దాని మీదనే ఉన్నాయి ఎక్కువ. రైట్. హ్మ్. సో, సప్లై అండ్ డిమాండ్ కనుక మన ఎకనామిక్స్‌లో కనుక చూసినట్టయితే, రైట్. మనం ఎప్పుడు కూడా చూసినప్పుడు కూడా ఉత్పత్తి రంగంలో లేక హ్మ్. మనం మన ముడి సరుకునంతా వాళ్ళకి ఇచ్చడం వల్ల, హ్మ్. వాళ్ళు చైనా లాంటి వాళ్ళు దాన్ని తయారు చేసి, రైట్. ఆ చీప్ వస్తువులను మళ్ళీ రేట్‌లకి అమ్ముతున్నారు. మనకే రిటర్న్ అమ్ముతున్నారు. యెస్. అట్లాగే అమెరికా లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మన మీద డాలర్‌తో మన మీద గుత్తాధిపత్యం ప్రపంచ దేశాలు కూడా ఉండడానికి కారణం ఏంటంటే,
వీళ్ళు కొన్ని కండిషన్స్ వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టుకొని మేడం ఇక్కడే ఒక చిన్న డౌట్ మేడం, కామన్ మ్యాన్గా ఉమ్, పరిస్థితి ఏంటంటే అమెరికా యొక్క పరిస్థితి అంటే ఆర్థిక పరిస్థితి అంతేం బాగోదు, అయినా కానీ ప్రపంచానికి పెద్దన్న అంటారు. ఇక్కడే ఆ చిన్న డౌట్, ఎందుకని ఆ డాలరే ప్రపంచ దేశాన్ని Yes. శాసిస్తుంది దేనికి? దేనికంటే డాలర్ ఒక ఫ్లక్చువేషన్ ఒకసారి వాళ్ళు ఏం చేశారంటే Hmm. డాలర్ని ఇంకా మేమే సుపీరియర్గా ఆ డాలర్ని నిర్దేశించుకొని పెట్టుకోవడం జరిగింది. Hmm. ఆ డాలర్ తోటే ఆర్థిక వ్యవస్థని ప్రపంచ దేశాలు ఆమోదించబడ్డాయి. Hmm. ఇది ఒక 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 లెవెల్లో అంటే జరిగేది కాదు ఎట్లా కదా. సాధ్యమైంది ఎట్లా మేడం? సాధ్యమైందంటే అంత లెవెల్లో అమెరికా అంత ముందు ప్రపంచంలో 5 దేశాలు అగ్రదేశాలు ఉండే కదా. Right. అందులో చూస్తే మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో స్టేట్స్ పరంగా చూసినా 51 52 స్టేట్స్ ఇప్పుడు అసలు అమెరికా. ఫస్ట్ మేడం అగ్రదేశం అంటే ఏం చెప్పండి? నాకేంటంటే అగ్రదేశాలు అంటే వెపన్స్ veto ఎక్కువ ఉండి power. వీటో పవర్ ఉంటుంది, అది కరెక్ట్, అది మనం కూడా జాయిన్ కావడానికి నేను వీటో పవర్ అంటే ఎట్లా వస్తుంది అది? అన్ని దేశాలు ఏవైతే మన చిన్న దేశాలు మనమని మనమేమో వెనకబడి డెవలప్ అవుతున్న దేశాలు మనం. Hmm. అంటే ప్రపంచంలో 120 మేడం దేశాలు నేనైతే కామన్ మ్యాన్ గా పేద దేశం అంట నేను ఓపెన్ గా కాదు కాదు పేద దేశం కూడా అనడానికి అనిపిస్తుంది లేదు మేడం. మనం. మీకు లేదు, చూపిస్తే బిలో లేదు, పవర్టీ వాళ్ళు ఎంత అనడానికి రేషియో లేదు. ఉన్నారు. లేదు అట్లయితే మనమే ఈరోజు తయారు చేస్తే ప్రపంచ దేశాలకి బీపీఎల్ ఇంకా రేషన్ కార్డుల కానే ఉన్నాం మనం. అది కదా సరే అంటున్నా. ఉమ్. మనకి అందుకే ఏంటంటే కదా పేద దేశం మన అన్నది. దేశాల్లో రూపాయి కిలో బియ్యం ఏంది ఇది? ఇవి తీసేయాలా, దరిద్రాలన్నీ తీసేసేయాలి. Hmm. ఈ రోజు ఆర్థిక వ్యవస్థ అన్ని కూడా ఈ సబ్సిడీలు, అందుకే మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు Right. సబ్సిడీలు తీసేయండి అని చెప్పాడు. Correct. కొన్నిటికే పెట్టాలన్నాడు. Hmm. ఇప్పుడు మనం అన్ని ఫ్రీ, Hmm. బియ్యం ఫ్రీ, అన్ని ఫ్రీ అంటే వాడు కూర్చున్న దగ్గరనే ఎలక్షన్ వచ్చిందంటే వాడికి పథకాలు ఇచ్చేసి నువ్వు ఇంత తిని పండుకో తాగు సావు అంటున్నాం. Hmm. సో ఇది కాదు కదా అమెరికాలో అట్లాంటివన్నీ లేకుండా Hmm. వాడు ఓటును కూడా అతి జాగ్రత్తగా, ఇప్పుడు మన దగ్గర ఏమో ఈవీఎంలు, కరెక్ట్. వాళ్ళ దగ్గర అక్కడ కాదు కదా, వాడు బ్యాలెట్ అక్కడ బ్యాలెట్ బ్యాలెట్ ఉంది. Hmm. సో ఇక్కడ కరప్ట్ అవ్వడానికి, ఇక్కడ చేసుకోవడానికి ఎక్కువ పబ్లిసిటీకి చాలా డబ్బులు ఖర్చు పెడతారు. కరెక్ట్. అక్కడ వాళ్ళ అజెండా 2 పార్టీలే ఉంటాయి, 290 Yes, పార్టీలు yes. ఉంటాయి. Hmm. సో ఈ విధానానికి ఆ విధానానికి చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. Correct. ఇప్పుడు నీకు నచ్చలేకపోతే రేపొద్దు నువ్వు ఇంకో పార్టీ నువ్వు రిజిస్టర్ చేసేసుకుంటావు. Yes. స్టెబిలిటీ లేదు మన రాజకీయాల్లో. లిబర్టైన్ అని ఇంకోటి కూడా ఉంది, వాళ్ళు కూడా పోటీ చేస్తా ఉంటారు వాళ్ళు మధ్యలో. అది చేసినా కూడా రెండింటికే ఉంటాయి, కంబైండ్ అయితే ఎగ్జాక్ట్లీ. ఏ ఒక దానికి సిద్ధాంతపరంగా రెండే ఉంటాయి. ఆ రెండు Yes. కిందనే పనిచేయాలి మిగతా వాటికి. Yes. సో వాళ్ళ ఎజెండా వాళ్ళ విధానాలు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏ చేసినా భారతదేశాన్ని పోటీగా తీసుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు. ఓకే. ఎందుకంటే మన పిల్లలు అక్కడ టెక్నాలజీగా కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు అమెరికాలో పనిచేస్తున్నారు. అంటే ఎవరైనా సరే 11 సంవత్సరాల నుంచి మోదీ ఇప్పుడు గవర్నమెంట్ బాగానే పనిచేస్తుంది, పుష్పలీల. ట్రంప్ గారి దగ్గర పనిచేస్తున్న వాళ్ళు, ఈ రోజు ఆయన మంత్రివర్గంలో తీసుకున్న వాళ్ళు, ఆయనకు బాగా రహస్యంగా ఆయనకు నమ్మకమైన వాళ్ళలో ఉన్న అనుచరుల్లో, ఇండియన్స్ క్యాబినెట్ లో అనుచరులలో ఎక్కువ మేధావులుగా ఉన్న వాళ్ళు అందులో మన ఇండియన్ సంతతికి చెందిన వారిని పెట్టుకోవడం జరిగింది. రైట్. అందువల్ల ఏంటంటే Hmm. రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తూనే ఒక పరంగా Hmm. దేశ యొక్క ఆర్థిక పరిస్థితిని కింద పడకుండా Hmm. ఇద్దరు బ్యాలెన్స్ గా చేసుకుందామన్న ఉద్దేశంతో మనం పనిచేస్తున్నాం. Hmm. అమెరికా అండ్ Hmm. ఇది ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఇంటర్నల్ ప్రాబ్లం ఉంది ఒకటి. Hmm. మనకు మధ్యలో శత్రువు ఎవరు? Hmm. ఎవరు చైనా చైనా. అనుకుంటున్నా నేను. 100% మీరు చైనా. చెప్పాలా? చైనా ఏం చేస్తుందంటే Hmm. వీళ్ళందరి నా కంట్రోల్లో ఉండాలని Hmm. దానికి ఆశ ఎక్కువైపోయి Hmm. అన్ని కూడా మనిషిని Hmm. మనిషి మారు తయారు చేసే లెవెల్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా నీకు డూప్లికేట్ తయారు చేసి Hmm. ప్రపంచ దేశాలను దాని కబంధ హస్తాల్లో పెట్టుకోవడానికి బయో వెపన్స్ ప్రయోగిస్తుందా? చేస్తుంది. అందుకనే చేస్తుందా అనేది నా క్వశ్చన్. చేస్తుంది. భయపడుతున్నారు కాదు, భయపడాల్సిందే. Hmm. దాన్ని కంట్రోల్ చెయ్యాలి అంటే Hmm. మనం ఏం చేయాలి? చిన్న రాష్ట్రాలు, చిన్న దేశాలన్నీ కూడా ఒకరినొకరు మేధా సంపత్తిని, ఇంటలెక్చువల్ దీన్ని Yes. షేర్ చేసుకొని, ఎలన్ మాస్క్ లాంటి వాడు ఎందుకు వచ్చాడు అంటే Hmm. ఇప్పుడు మన దగ్గర ఉద్యోగాలు చేసిన వాళ్ళకి ఏం చెప్తాం మనం? ఐటీ Yes. చేయాలా, గ్రాడ్యుయేషన్ Exactly. చేయాలా, Correct. పాస్ కావాలా వాడు అంటారు. ఎలన్ మాస్క్ అట్లా కాదు. పాస్ వాడు కాకుండా కానీ టెక్నాలజీ ఉంటే ఏమంటున్నాడు? చాలు. నాకు డిగ్రీ క్రైటీరియా కాదు, Hmm. టెక్నికల్ గా వాడు సాఫ్ట్వేర్ లో ఏదైనా వాడు సొంత తెలివితో Correct. 5వ తరగతోడు 7వ ఓ విధంగా కామన్ మ్యాన్ గా నాకు కూడా అదే మంచి అనిపిస్తుంది మేడం. తరగతి వేలు ఫీజులు కట్టి ఇక్కడ సూపర్ నువ్వు ఎలన్ మాస్క్ ఒక Correct. హిస్టరీ చదువు, Yes. బయోగ్రఫీ చదివితే మనకు బూస్ గమ్స్ వస్తాయి, Correct. బంప్స్ వస్తాయి. Hmm. ఎందుకు అంటే అంత చిన్నోడు వాడు మేధా సంపత్తి, వాడంతా Yes. వాళ్ళ లెవెల్లో వెళ్ళిపోయి ఈ రోజు గ్రహం లోపల మనం ఉండాలి, Hmm. ప్రపంచాన్ని అంత స్పీడ్ గా వెళ్ళి Space craft. చేయాలి, స్పేస్ క్రాఫ్ట్ చేయాలన్న ఆలోచన రావడం అనేది మాట Right. విషయం కాదు. Hmm. కానీ ఎంతైనా మనం ఇండియన్స్, Yes. మనం ఎంత స్పీడ్ గా వెళ్ళాలని అంత ఇష్టపడం మనం. నేచర్ కి దగ్గర ఉంటాం. మనం ప్రకృతి సిద్ధంగా ఉండాలంటాం, ప్రకృతిని కాపాడమంటాం, ఎన్విరాన్మెంట్ ని కాపాడమంటాం, Yes. మనం మానవ సంబంధాలు చూసుకోమంటాము. Right. వాళ్ళలాగా రూడ్ గా ఉండదు. అమెరికాలో కల్చర్ వేరు. Hmm. అమెరికన్స్ పిల్లలతో నేను చూసొచ్చాను మొన్న 2 ఏళ్ళు నేను అక్కడే ఉన్నాను. Hmm. నేను డెప్త్ గా ఎలక్షన్ అప్పుడు నేను అమెరికాలోనే ఉన్నాను. నేను రైట్.
నేను అది చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే మన పిల్లల పెంపకంలో వాళ్ళ పిల్లల పెంపకంలో చాలా తేడా ఉంటుంది. వాళ్ళకి రిలేషన్స్ అది అన్ని పెద్దగా ఎక్కువ చూడరు వాళ్ళు. ఉండాలంటారా ఉండొద్దు ఉండరు వాళ్ళు. వాళ్ళు ఉండరు, మనం ఉండాలా ఉండొద్దా? ఇయర్స్ తర్వాత వాడి పేరెంట్స్ కూడా లెక్క పెట్టాడు. వాడు గట్టిగా నువ్వు 2 ఏళ్ల పిల్లడు మాటలు వచ్చిన పిల్లడు, ఒక 5 ఏళ్ల పిల్లడు నువ్వు గట్టిగా ఏమనంటే వాడు 911 ఫోన్ చేసి వస్తాడు. అంటే పోలీసు వచ్చి పేరెంట్స్ తీసుకుపోయి జైలు ఇస్తారు. ఇక్కడ ఒకటి మేడం, ఇది గుర్తింపు విషయంలో వాళ్ళ అమెరికన్ మిలిటరీలో కూడా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఓన్లీ మేల్ ఫీమేల్ కి నేను గుర్తింపు ఇస్తాను, అది మిగతా దేశాల మీద ప్రభావం ఏమైనా చూపుతుంది అంటారా? పరిస్థితి ఏంది, ఏం చెప్తారు మీరు? నేనైతే దాన్ని చాలా అంటే ఈ స్టేట్మెంట్ చూసి కొంచెం అందరు కూడా ఇది మాత్రం వాళ్ళ మనుషులు కాదా అనే విధంగా అనిపిస్తుంది. ట్రంప్ గారి నిర్ణయాన్ని నేను చాలా 100% సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే భారతీయురాలుగా మంచిగా అంటున్నా. ఎందుకంటే అది వాళ్ళ తప్పు అని కాదు, వాళ్ళ పుట్టుక తప్పు అని కాదు, వాళ్ళని నేను ఇచ్చేయట్లేదు. కానీ వాళ్ళు మనుషులే, రైట్. వాళ్ళు థర్డ్ జనరేషన్ కిందకి గుర్తిస్తారు అక్కడ. 3rd, 4th, 5th అంటారు వాళ్ళని. వాళ్ళు 4B అని ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని పెట్టుకొని, ఎందుకు ఎలన్ మస్క్ కూతురే దాని మీద ఒక ట్రంప్ గెలిచినందుకు జుట్టు కట్ చేసుకొని వీడు గెలవద్దు అనుకొని ఆ అమ్మాయి ప్రొటెస్ట్ చేసిన సంగతి. అంటే ఏంటి, ప్రకృతికి వ్యతిరేకమైన సిస్టమ్ లోపల వీళ్ళు బతుకుతున్నారు. ఒక మగ పెళ్లి చేసుకోవడం, ఒక ఆడ చేసుకోవడం. దట్ ఈస్ డిఫరెంట్ కేస్ మేడం. ట్రాన్స్జెండర్ గుర్తింపు అంటే మామూలుగా గుర్తించి మనిషిలా గుర్తించాలి, కానీ వాళ్ళకు ఓటు హక్కు వాళ్ళకి అవన్నీ ఇచ్చి సిటిజన్స్ కిందకి చేయాలంటే ఆయన సేమ్ వీళ్ళకి ఎట్లా జాబ్స్ ఇస్తారో వాళ్ళకి కూడా అదే విధంగా జాబ్ చేయొచ్చు, అదే విధంగా పని చేస్తారు. సరే వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకుంటారనేది సెకండరీ. నేనేమంటానంటే వాళ్ళని మనుషులుగా గుర్తించాలి, రైట్. అది లేదన్నట్టు కనబడతా ఉంది. వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. ఇది ప్రపంచ దేశాలపైన ఎటువంటి ప్రభావం పడుతుంది, మన దేశం మీద ఎట్లా పడుతుంది అనేది కూడా చాలా దేశం మీద కూడా విపరీతంగా ఉంది. ఈ విషయంలో మన సుప్రీం కోర్టులో కూడా దానికి ఫేవరబుల్ గా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవచ్చు, స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవచ్చు తీర్పులు వచ్చాయి. ఆ రోజు నేను ఎంత బాధపడ్డానంటే, ఇది భారతదేశమా లేకపోతే అమెరికానా? అమెరికాలో గే కల్చర్ ఉంది. అమెరికాలో ఈ సృష్టికి అగెనిస్ట్ గా ఉన్న వాటిని వాళ్ళు ఆమోదించుకుంటారు. అక్కడ వివాహ సంబంధాలకి అంత వాల్యూ ఉండదు వాళ్ళకు. ఒకే ఫ్యామిలీలో మా ఎక్స్ ఫాదర్ అంటది, మా ఎక్స్ మదర్ అంటాడు. వాళ్ళకి పెట్టిన పిల్లలు వాళ్ళే వీళ్ళు ఉంటారు. అది వాల్యూ లేని సంగతుల్లో వాళ్ళు అందులో ఈ సిస్టమ్ లో ఉన్న వాళ్ళు నువ్వు 12-13 ఏళ్ల తర్వాత ఆ పిల్ల ఎక్కడ పోతుంది, ఎవరితో ఉంటుంది అన్నది ఎవరి పేరెంట్స్ అడగలేని పరిస్థితుల్లో ఉంటాం. మనం ఇక్కడ ఉంటామా? అసలు పెళ్లిళ్ళు అయిపోయినా కూడా కొడుకు నా దగ్గరే ఉండాలి, కోడలు నా దగ్గరే ఉండాలి, మనవాళ్ళు మనవరాలు ఉండాలి అని మనం దీంట్లో రిలేషన్స్ లో మనం బౌండ్ అయి ఉంటాం మనం. సో దీనికి కంపేర్ చేస్తే మనం టెక్నాలజీకి మనకు అతిగా కూడా అవసరం లేదనేది నా ఉద్దేశం. మనకేమి ఇప్పుడు స్పేస్ లో పోయి ఉండాలంటే అవసరం మనకి? ఏ స్పేస్ లో పోవాలంటే నువ్వు అఫోర్డ్ చేయగలవా? ఈ రోజు కూడా ఫ్లైట్ ఎక్కలేని వాళ్ళం ఎంతో ఉన్నాం మనం ఇండియన్స్. ఎగ్జాక్ట్లీ, అందుకే పేద దేశం కాదు, మధ్యతరగతి దేశం. రైట్. సో ఇప్పుడు డోజ్ నుంచి వివేక్ రామస్వామి అవుట్ అంటున్నారు, మన దీనిపైన ఏం చెప్తారు మీరు? మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేలను ఎవరు చేయలేరు. మన భారతదేశానికి అదే ప్రాధాన్యత అనేది. చెప్పండి మీరు చెప్పండి. ఇప్పుడు వ్యవస్థలో ప్రజాస్వామ్య పద్ధతిలో కొన్ని రాజ్యాంగంలో కొన్ని ఉన్నాయి. ఎవరి పరిధులు ఏంటి, ఎవరి వర్క్ కంట్రోల్ ఎవరు చేయగలరు. ఎమ్మెల్యే అనేవాళ్ళు ఎవరిని తీసేయలేరు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గారు ఉండాల్సిందే, కరెక్టేనా? కానీ దాంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కానీ వాటిని ఎవరు కూడా ఈ ప్రజాస్వామ్యంలో పట్టించుకోవట్లేదు. దీన్ని కూని చేసేస్తున్నారు. తర్వాత మంత్రివర్గం విస్తరణ అనేది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది. అది ఆయన ఇష్టం. ఆయన ఎప్పుడన్నా ఎవరినన్నా అకారణంగా కూడా తీసేస్తే ప్రశ్నించడానికి ఎవరికి రైట్ ఉండదు. సో అందులో ఆయన టార్గెట్ లో వివేక్ ఉంటారా, ఎవరున్నారా అనేది ఆయన మైండ్ సెట్ కి ఆయన కాదనుకున్న వాళ్ళ లిస్టు ఆయన బయట పెట్టేంత వరకు తెలియదు. నాకు తెలిసి అంత తొందరగా నిర్ణయాలు జరుగుతామని మాత్రం అనుకోవటం లేదు, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే వచ్చి 1 year అయ్యింది. ఇప్పుడు ఈ గందరగోళాలు పెట్టుకొని ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేసి పార్టీని ఒక రకంగా ఇప్పుడిప్పుడే కొంచెం తీసుకెళ్లి 1 year అయిన ప్రోగ్రామ్స్ లో మన ప్రోగ్రామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దామన్న లెవెల్లో కార్యకర్తలను మళ్ళీ ఒక్కసారి డిసప్పాయింట్ అయిన వాళ్ళని కానీ కార్యకర్తలు మళ్ళీ క్యాడర్లా లోకల్ బాడీస్లో మళ్ళీ ఏకీకృతం చేయాలి అంటే మళ్ళీ ఈ డిస్టర్బెన్స్ చేసుకొని ఎందుకు ముందు? దీన్ని బట్టి ఇంకొక క్వశ్చన్ మేడం, అంటే బైడెన్ ఆల్రెడీ నిర్ణయాలు తీసుకుంటారు. సో ఆల్రెడీ అంటే ఆ నిర్ణయాల పైన ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారంటారు, అది మన దేశం మీద ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అంటారు? అంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక విషయం చూస్తే సరే వాళ్ళ పిల్లలు ఎవరో క్షమాభిక్ష లాస్ట్ లో పెట్టినట్టుగా కనబడతా ఉంది. మరి దానికి ఏం చెప్తారు? మన దేశంలో కూడా అట్లా ఉంటే పరిస్థితి మన దేశంలో ఉన్న రాజ్యాంగంలో రాసిన విధంగా
అధికారాలు ప్రధానమంత్రికి గాని ఎందుకంటే మనోళ్ళు కూడా మన చాలా మంది ఉన్నారు, system మనోళ్ళకి different. కూడా క్షమాభిక్షలు ఇట్లాంటివి పెడతారా ఒక్క నిమిషం అనేది వింటావా కామన్ మ్యాన్ గా. మన ఒక్క నిమిషం వింటావా ఉమ్. మన దేశంలో ఉన్న పద్ధతి వేరు మన వాళ్ళ దేశం వేరు. పద్ధతి కాదు, మన దేశం నేను వాళ్ళు అక్కడ నేను ఉన్న వాళ్ళు. చెప్పనిస్తే నేను చెప్తా వివరణ. ఎగ్జాక్ట్లీ. ఎస్ ఒక్కసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పవర్స్ ఉండవు. ఎస్ ఓకే అర్థమవుతుందా? కరెక్ట్. ఎలక్షన్ అయిపోయింది, డిక్లేర్ అయిపోయారు అవతల వ్యక్తి, ప్రమాణ స్వీకారంతో అంటే సంబంధం లేదు. సంబంధం లేదంటారు. కాదు, లేదు. Hmm. కానీ ఆయన అధికారంలో ఉన్న ఏ పెన్ను తీసుకొని ఏ అధికారాలు చేయడానికి అసలు ఉండదు. కానీ Okay. అమెరికాలో ఉంది ఆ సిస్టమ్. రైట్. అందుకని లాస్ట్ మూమెంట్ లో క్షమాభిక్ష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకు ఇచ్చుకున్నాడు. అదే భారతదేశంలో అది కుదరదు. Okay. ఒక్కసారి అయినా Right. వాళ్ళు వేస్తే టైం బీయింగ్లీ ఇంకో ప్రభుత్వం వచ్చేంత వరకు, అది ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు Hmm. నామినల్ గా ఉండాలి. కానీ వాళ్ళు రిటర్న్ గా ఏ నిర్ణయాలు తీసుకోవడం కానీ Powers ఉండవంటారు. పవర్స్ ఉండవు. ఓకే సో ఆ దేశానికి మన దేశానికి ఉన్న తేడా. రైట్. సో అందుకనే క్షమాభిక్షలు అనేది రాష్ట్రపతికి ఉన్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయలేదు. ఇప్పుడు దాని మీద కూడా మళ్ళీ ఇప్పుడు 100 రోజుల పరిపాలన చూపిస్తానంటున్నాడు ట్రంప్. తెలుసా మీకు? రైట్. 100 డేస్ లోపల అమెరికాను ఏ రకంగా చూపిస్తానో మీరు చూడండి అంటున్నాడు. సో 100 డేస్ లో ఏమన్నా జరగచ్చు. ఇప్పుడు ఆయన సంతకం పెట్టేసి వెళ్ళిపోయాడు. రైట్. అక్కడ ఉన్న పద్ధతి ప్రకారం మళ్ళీ దాన్ని రివోక్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసే అధికారాలు కూడా ఉంటాయి అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే అక్కడ సిస్టమ్ వేరు, మన సిస్టమ్ వేరు. ఎస్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మన దేశానికి ఆర్థికంగా, ఎస్ బిజినెస్ పరంగా ఎస్ మనకు ఆ దేశంతో ఏం లాభం జరగబోతుంది. స్నేహ వాతావరణంలో మనకు కామన్ శత్రువు చైనాను. చైనా మీద మనం కూర్చొని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈయన కొన్ని నిర్ణయం తీసుకున్నాడు, మీరు పేపర్ చదివారు లేదు. ఎస్ WHO నుంచి వెళ్ళిపోయాడు, ఐక్యరాజ్య సమితి నుంచి వెళ్ళిపోయాడు, తొలిగాడు. అది మీకు ఏమైనా తెలుసా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మేడం ఏముంది అది, అది ఉండొచ్చు. దాంట్లో ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం అవ్వకూడదు పెద్దగా అయితే అంటున్నానే. లేదు. ఎందుకు అయ్యాడు? అది మీరు చెప్పాలి. ఇక్కడ లాజిక్ ఉంది. Hmm. అమెరికా అంతా కూడా ఇన్సూరెన్స్ లెవెల్లో Hmm. హెల్త్ పాలసీ మీద ఆధారపడిన దేశం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కొంచెం ఒకటి లక్షల weapons, కోట్లు ఉంటాయి హెల్త్ కి వెల్త్. ఏదైనా జరిగితే. నీకేమైనా జ్వరం వస్తే మనలాగా ఇక్కడ పోయి వెంటనే సూది తీసుకొని గోళీ ఇయ్యడాడు. నీకు ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ లో నీకు ఎగ్జాక్ట్లీ. మొత్తం లాస్ట్ కొన ఊపిరి వచ్చేసి ఇక నీకు డేంజర్ జోన్లు ఉందంటేనే నేను హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటాడు. ఎస్ నీకు ఎగ్జాక్ట్లీ. బ్లడ్ కట్ అయిపోయింది బాబు, బ్లీడింగ్ అయింది, నాకు కనీసం ప్లాస్టర్ అంటే నో నో అంటాడు. అసలు నీకు అపాయింట్మెంట్ ఇవ్వరు అక్కడ. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అక్కడ ఈ పాలసీ అమెరికన్లో. అంటే ఓపీ కొంచెం తక్కువగా ఉండేట్టు చూడాలి, జనాలు ఎక్కువ అవుతారు సాధ్యమైనంత వరకు అంటే ఎంతసేపు కూడా లోకల్ pharma, డాక్టర్స్ ని మీరు. ఎస్ ఫార్మా ఎస్ ఫార్మా సంబంధించిన కంపెనీస్ ని బతికించడం అనేది ఒక లెక్క ఉంటది. దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ వాళ్ళకి టైఅప్ ఉంటది. ఎస్ వాళ్ళు మన దేశంలో ఉన్న పిల్లలకు కూడా ఇన్సూరెన్స్ లేకపోతే, నేను వెళ్తున్నాను అనుకో యాజ్ అ Exactly. మదర్ గా, Hmm. నేను వెళ్తున్నానంటే నా కొడుకు నా ఇన్సూరెన్స్ లేని నన్ను ఫ్లైట్ ఎక్కించుకోడు. ఎస్ ఎస్ ఎందుకు ఎగ్జాక్ట్లీ. ఎక్కించుకోడు? ఒకవేళ నేను ఎక్కించుకోవాలి, నాకు ఇన్సూరెన్స్ ఏదన్నా చేయలేదు, జరిగితే. ఏదన్నా జరిగితే Yes. వాడు మొత్తం సంపాదించిన చదువు డబ్బులే కాకుండా ఇంకా అడిషనల్ కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. రైట్. సో అది ఇవ్వకపోతే వాళ్ళకి చాలా ప్రమాదాలు అక్కడ. కరెక్ట్ కరెక్ట్. సో అదొకటి. ఇంకోటి, మీరు అడగకపోయినా ఎస్ అమెరికాలో రక్షణ చాలా కష్టం అండి అక్కడ. అదేంటి? ఎందుకంటే గన్ కల్చర్. ఎస్ అదే మీరు అడిగిన అంటే నెక్స్ట్ అదే మనం వచ్చేది. ఇప్పుడు గన్ కల్చర్ ఎక్కువ ఉందంటే మొదటి నుంచి కూడా ఫ్రీడమ్ అది ఉన్నది ఉండకూడదు. పరిస్థితి అంటే. కానీ వాళ్ళు దాని మీద, ఇప్పుడు మనమేమో ఎక్సైజ్ మీద Exactly. తాగండి సావండి అని ఎక్సైజ్ మీద గవర్నమెంట్ బతుకుతాయి మన దరిద్రాలు. ఇది పెద్ద తేడా ఏం లేదులేండి. వీడేమో తాగిపిచ్చి వాడు మెల్లగా కాల్చుతాడు, చంపుతాడు, చచ్చిపోతాడు. వీడేమో మెల్లగా చంపుతాడు, తాగిపిచ్చి కిడ్నీలు లివర్లు అన్ని అయిపోయి దవాఖానాలు బిల్లులు వేరుకొని చచ్చిపించాడు. మనము ఎస్ ఎస్ ఆ? వాడేమో ఒకటేసారి ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందా, ఆడ ఎవరికి ఎందుకు పిచ్చి లేచిందా, టైం పాస్ లేచిందా, ఎవడైనా పోయి కూరగాయల మార్కెట్లు పోయినట్టు గన్లు కొనుక్కోవచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారు, అటు గన్ను కొట్టుకొని విచ్చలవిడిగా దాన్ని కొనుక్కుంటారు. కూరగాయలు కొనుక్కుంటారు. Right. అది ఎంతవరకు చేయాలంటే దాన్ని లిమిట్ చేయాలి. ఇప్పుడు Right. నిన్న రవితేజ అనే అబ్బాయి చనిపోయాడు. ఎస్ ఎస్ ఎంత బాధాకరమైన విషయం. కరెక్ట్. విద్యా విధానంలో ఇక్కడ జరిగినవి సంస్కరణలు దీనికన్నా రానందుకు ముందు 10-15 సంఘటనలు కూడా చాలా జరిగాయి. జరిగిన Yes, సంఘటనలు ఇంకా exactly. జరుగుతాయి అనే దానికి కూడా మనం భయపడాల్సి Correct. వస్తుంది. Yes. ఎందుకంటే మన పిల్లల్ని వాళ్ళు ఈజీగా ఫోకస్ చేస్తారు. బ్లాక్స్ ఎస్ ఎగ్జాక్ట్లీ. పైసలు వాళ్ళు గుంజుకోవడము. బ్లాక్స్ వీళ్ళకి ఏంటంటే, ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, నేను చీర Yes. కట్టుకొని ఉండద్దు అంటారు అక్కడ పిల్లలు పోతే. మన ఎగ్జాక్ట్లీ. మమ్మీ బొట్టు పెట్టుకోదు. కరెక్ట్. మన షాపింగ్ మాల్ పోయినాం అనుకోండి, అంటే ఎక్కడ గోల్డ్ ఏమైనా వేసుకుంటే వాళ్ళు తీసేసుకుంటారు, క్యాష్ ఏమైనా ఉంటే ఈ మధ్యలో తీసేసుకుంటారు. వెళ్తే మా కాలనీలో అన్ని కెమెరాలు ఉంటాయి. కాలనీలో ఒకరికొక గ్రూప్స్ ఉంటారు. ఆ Exactly. పెద్ద ఆమె ఒక ఆమె చీర కట్టుకొని వెళ్తా ఉంది, 4 కార్లో వచ్చేసారు. ఆడవాళ్ళే మరి బుస్కులు వేసుకొని వచ్చారు. Oh. మంచిగా ఆంటీ ఆంటీ అని మాట్లాడుకుంటే ఫట్ మని గుంజేశారు, చైన్ తీసుకొని వెళ్ళిపోయారు. నయమంది చంపలేదు ఆమెని. Okay. అసలు నువ్వు ఫ్రీగా మూవ్ అవ్వలేవండి, ఇంటి ముందు మరి కూర్చోలేవు. ఇక్కడ కొన్నాళ్ళేమో సెక్యూరిటీ బాగా ఉంటది, మంచిగా ఉంటది, అమెరికా బాగుంటది, లివింగ్ స్టైల్ చాలా బాగుంటది అని చెప్తారు. లేదు, మనము కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ఇప్పటికి మనం అక్కడ వెళ్ళకూడదు. Right.
అంత సెన్సిటివ్ ప్లేసెస్ ఉంటాయి. కరెక్ట్. పిల్లల్ని కూడా పూర్తిగా ఎంత బే కంట్రోల్ ఏరియా అంటారా మీరు? జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. Right. ఇప్పుడు మనం ఇండియన్ మైండ్ కదా మన పిల్లల్ని, Correct, అక్కడ correct. మేబీ అక్కడ సిటిజన్స్ అయినా కూడా. ఎస్ ఎస్ మా బాబు మా కోడలు ఎంత అంటే, ఎస్ మా బాబు పేరు సుమను, నా కోడలి పేరు కీర్తి చంద్ర. ఎస్ 3 నిమిషాలు లేట్ అయితే స్కూల్ నుంచి పిల్ల రావడం లేట్ అయిపోయిందంటే వీళ్ళకి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. జీన్స్ ఇంపాక్ట్ అని టక్కున వెళ్ళేసి తెచ్చేసుకుంటారు ఎవరు వాళ్ళని, Correct. సెక్యూరిటీ ఎవరి మీద డిపెండ్ అవ్వరు పిల్లల మీద. కరెక్ట్ కరెక్ట్. అంటే ఎంత అయినా పరాయి దేశంలో మనం బతుకుతున్నప్పుడు Hmm. మన భారతదేశంలో ఉన్నంత ఫ్రీగా మన పిల్లలు బతుకుతున్నారు. లైఫ్ టైం భయంతో బతకాలి. భయమే, ఎప్పుడు భయం. ఒకటి Hmm. అభద్రత, ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియదు, Right. ప్రాణానికి రక్షణలు ఉండవు. Correct. వాళ్ళు మనం ఒకవేళ అక్కడ ప్రాపర్టీస్ కొన్నానంట అండి, Hmm. మనం మొత్తం వదిలేసుకొని అమ్మేసుకొని వస్తా అంటే వాడు తీసుకొని పోనివ్వడు. Hmm. అక్కడ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అవన్నీ కట్టేసి వస్తే మనకు వచ్చేది 50-60% వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే Hmm. ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, Correct. మన దాంట్లో నుంచి పిఎఫ్ కట్ చేస్తారు. కరెక్ట్. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు Hmm. మనం రిటైర్ అయితే మనకి ఇవ్వాలి కదా, ఎస్ అక్కడ ఇన్సూరెన్స్ డబ్బులు గ్యారంటీ ఉండదంటండి. Hmm. తెలుసా మీకు? ఎస్ మన పిఎఫ్ మనకు రాదు, వాడు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, వాని ఇష్టం. వాని ఇష్టం. Hmm. సో ఇలాంటి క్లచెస్లో పోయి ఆ డాలర్ కోసం బతుకుతా ఉన్న పిల్లలు చూస్తున్నందుకు నాకు ఒకసారి కోపం కూడా వస్తుంది. Hmm. మన భారతదేశంలో ఉన్న విద్యా విధానము Hmm. మార్పు చేయకపోవడమే కదా. ఒక Hmm. పక్కన కాలేజ్ ఉండాలి, రెండో పక్కన జపాన్ కానీ చైనా కానీ ఈ రోజు అంత లెవెల్కి వెళ్ళడానికి స్కిల్ డెవలప్మెంట్ ఎస్ వాళ్ళు ఎప్పుడో గుర్తించారు. మన దరిద్రులు ఆ పని చేయడు, నేను మట్టి పిసుకున్నా కదా నా పిల్లగాని కాస్త అవి ఎందుకు పని నేర్పియాలంటాడు తల్లిదండ్రులు Hmm. అని అందరిని ఇంజనీర్ అన్నారు, ఒక్కడి స్కిల్ లేదు. మీరు చేయండి ఒక హెల్త్ పాలసీ. డాక్టర్ జేపీ గారు కూడా రెడీ చేశారు. మరి కాంగ్రెస్ Definitely గవర్నమెంట్, గా. మీరు వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, Definitely ముఖ్యమంత్రి గా గారు ఉన్నారు, మన కలవడానికి పిల్లలే టైం ఇస్తలేదు. మరి ఇక చేద్దాం ఏమన్నంటే ఐడాలు ఈ చేస్తున్నాం, చెరువులు కాపాడుతున్నాం, ఏం అంటే కాపాడుతున్నాం. ఒక్కొక్కరికి ఒక వ్యూ ఉంటదండి. నీ Exactly. కోణం వేరు, నా కోణం వేరు. ఈ రెండు చేస్తే మీరు అవసరం లేదండి. ఈ దేశానికి కావాల్సింది ఒకటి హెల్త్ అండి, Hmm. ఫ్రీ ఆఫ్ హెల్త్ ఉండాలి, ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఎస్ ఇది ఈ రైట్. రెండు ఎవరు చేయట్లేదు, ఇవి అదే మా రెండు బాధ. చేయకపోవడం వల్ల Hmm. ఆ చేస్తున్న దేశాలకు వెళ్ళి భయం భయంగా బతుకుతున్నారు. ఎస్ కానీ అదే మనం ఇక్కడ ఇచ్చామనుకోండి, రష్యాకు పోయి చదువుకుంటున్నాం, చైనాకు పోయి చదువుకుంటాం, డాక్టర్లు నేను చెప్పేది అవును. ముఖ్యంగా. కానీ చదివినా మళ్ళీ Hmm. వచ్చి ఇక్కడ చేస్తున్నారు. నిజానికి అమెరికాలో మనకంటే మంచి విద్యా విధానం అంత పెద్ద గొప్పగా ఏముండదు. ఎంఎస్ చేయడానికి పోతారు, తర్వాత H1 ఏదో కన్వర్ట్ చేసుకొని కష్టపడి దానికి లేబర్లు అండి, Hmm. నిజంగా చెప్పాలంటే చెప్తున్నాను, చాలా బాధాకరమైన డిగ్నిటీ విషయము. ఆఫ్ లేబర్ అని చెప్తున్నారు. ఇక అంతే, అంత ఘోరంగా Hmm. ఒక్క పనికి మనమే చేసుకోవాలి, అన్ని పనులు మనమే చేసుకోవాలి. మంచిదే కదా. ఏం అంతగానమా? ఆరోగ్యం ఈడేమో వాడి ఇంట్లో అమ్మ అన్నం కల్పించి టిఫిన్ తిని బ్యాగ్ కట్టించి స్కూల్ కాలేజ్ పోయిరాని బండి కొనిచ్చి ఒక సెల్ ఫోన్ కొనిస్తే ఇదే మంచిదే. వాడు పోతాడు. ఆడవాడు ఉద్యోగం లేకపోతే వాడి నరకం చూడాలి, వాడు Hmm. పైకాన గడగమన్నా గడగాలి, Hmm. వాడు హోటల్లో పోయి గిన్నెలు గడగమన్నా గడుగుతున్నారు పిల్లలు. Hmm. ఆ చదువుకు పిల్లలు మధ్యతరగతి వాళ్ళే కదా మన భారతదేశంలో. Right. సో వాళ్ళు అంత కష్టపడి పంపిస్తే పిల్లలు తల్లిదండ్రులు మళ్ళీ ఫీజు కట్టమని అడగలేరు. Yes. సో ఆ లేబర్ వర్క్లు అన్నీ చేసుకుంటా తల్లిదండ్రుల మీద బర్డన్ పడకుండా వాళ్ళు బాగా బతుకుతున్నారని ఒక ఫేక్ న్యూస్ చెప్పుకుంటూ పేరెంట్స్ మీద బర్డన్ కాకుండా పిల్లలు ఎంత అవసరం రైట్. పడుతున్నారు. దీనికి వెళ్లే ముందు మళ్ళీ ఒకసారి మేడం, ఈ మోదీ గారు అంటే మన ప్రధానమంత్రి గారు అంటే ఆహ్వానం అందిందా అందలేదా? అంటే మనకు అఫీషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ లెటర్లు మనకైతే రావు కదా, ఎందుకని పోలేదు అంటున్నారు? మనకు మంచి సంబంధాలు అదే ఉన్నాయనే twist. చెప్తున్నారు. అదే ట్విస్ట్, ఏం చెప్తారు? అదే ట్విస్ట్, Hmm. అదే ట్విస్ట్. ఆ Hmm. ట్విస్టులు నేనేమంటున్నాను, మోదీకి ట్రంప్కి చాలా తేడా. Hmm. మోదీ ఏదో మనందరినీ ఏమో చెప్పేసి ఓ నేను ఆయనతో ఇది ఉన్నాను తెస్తాను అది ఇది అని చెప్పాడు, కానీ Hmm. ట్రంప్ చాలా తెలివైనవాడు. Hmm. అందుకే అంటున్నా, ఆయన బిజినెస్ మ్యాన్. ఆయనకి ప్రేమలు రిలేషన్స్ కంటే Hmm. బిజినెస్, వాళ్ళ దేశము, Hmm. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే ఏమన్నా చేస్తారు వాళ్ళు. Hmm. అవసరం అనుకుంటే మనని కరెక్టే కట్ మేడం. చేసి ఎందుకని మనని Hmm. కట్ చేసి చైనాతో కూడా సంబంధాలు పెట్టుకోవచ్చేమో. Hmm. ఎందుకు? Hmm. ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉందా? ఆర్థికంగా స్ట్రాంగ్ ఉండాలంటే టెక్నాలజీ ఎక్కువ వాళ్ళతో ఉంటేనే నాకు లాభం. Hmm. ఇండియాకు ఉంటే ఇంత టెక్నికల్ గా ఏమున్నది వీళ్ళతోటి, ఎప్పుడు పేదరికంలో పేదడుపులు అరుస్తారు వీళ్ళు. Hmm. సో వీళ్ళతో కంటే వాళ్ళతో బాగుంది అనుకోని మనం మారితే మనం ఏమైనా గ్యారంటీ? Hmm. ఏమైనా మనకు అష్యూరెన్స్ ఇచ్చాడా Hmm. నేను చైనాతో ఉండను? Hmm. ఆ? అంటే నే- ట్రంప్కి మోదీ మీద కోపమా, మోదీ గారికి ట్రంప్ మీద కోపమా? కోపాలు ఏంది పరిస్థితి? లేవు ఇవన్నీ. అంటే మన ఇప్పుడు దేశ ఒక- ప్రజలందరికీ మోదీ గారు అంటే ఒక్కరు కాదు, వ్యవస్థ, ఇది ఒక దేశం. కోపం ప్రస్తుతం ఎందుకుంటాయి మన బాబు? ప్రధానమంత్రి ఆయన. కోపం కాదు, నా అవసరానికి నిన్ను వాడుకున్నా, Hmm. నీ అవసరానికి నన్ను మీరు వాడు. చెప్పేది ఏంటంటే మన దగ్గర ఏం లేదని చెప్తారు. అంతే. ఏం ఏముంది లేదేంది దగ్గర? మేడం, మీరు భలే ఉన్నారు. ఏ టెక్నాలజీ ఉందప్ప, టెక్నికల్ గా మన పిల్లలు సూపర్ జంలు ఇప్పుడు రైట్. ఎక్కడ ఉన్నారు మనం కాదు కదా. ఆర్థిక వ్యవస్థ మనది. Right. ఇప్పటికి రైతులకు సంబంధించిన సమస్యల్లో మనం నువ్వన్నట్టుగానే ఎస్. పేదోళ్ళు ఇంకా ఇప్పుడు ఇదే ఉన్నాడు. విద్యా విధానాలు ఇంతవరకు స్కూళ్ళ బాత్రూమ్స్ లేవు, ఆడపిల్లలకు రక్షణ లేదు, బేటీ పడావ్ బేటీ బచావ్ అంటాడు. ఇప్పటికి రోజు మర్డర్ కేసులు, రోజు రేప్ కేసులు, సెక్యూరిటీ లేదు. ఏ రకంగా చూసినా ఆర్థికంగా ఏమైనా ఇండస్ట్రీలు తీసుకొచ్చాడా? ఏ కారిడార్లు తీసుకొచ్చాడు మోడీ? ఇన్ని దేశాలు, ప్రపంచ దేశాలు తీసుకొచ్చాడు కదా.
అదే కనుక ఈయన చేసి వచ్చుకొని ఉంటుంటే ఇవాళ మన పిల్లలు అక్కడ పోకుండా మన దేశాలనే మనమే ఉండేవాళ్ళం కదా. ఎందుకు మనం చేయట్లేదు? మనం వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ అయి ఉంటున్నాము? మనకి ఇంత శక్తి ఉంది, మన దగ్గర ఇన్ని సోర్సెస్ ఉన్నాయి, ఇన్ని మౌలికమైన సరుకులు ఉన్నాయి, ముడి సరుకులు దొరుకుతున్నాయి. మనం అదే టెక్నికల్ ని మన పిల్లల్ని అక్కడ పంపించి టెక్నికల్ గా చైనా వాళ్ళ దగ్గర నేర్పించుకొని అవే మనమే ఇక్కడ ఎందుకు ప్రోడక్ట్స్ తయారు చేయకూడదు? ఎందుకు మనం ఇక్కడ పెద్ద పెద్ద మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఆయన ఎవరికి ఇచ్చుకున్నాడు తెలుసా నీకు? మేక్ ఇన్ ఇండియా అది తీయండి మీరు. ఎవరికి ఇచ్చుకున్నాడు? వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నాడు, చెప్పాలి మీరు. ఫార్మా కంపెనీలకు ఇచ్చుకున్నాడు, వాళ్ళ పార్టీ వాళ్ళకి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇండియా రెండిటికి కొంచెం డిఫరెన్స్ ఉంది. మేక్ ఇన్ ఇండియా అని ఆయన మేక్ చేసుకోవడానికి పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నాడు. మేడ్ ఇన్ ఇండియాలో నాకైతే ఏం కనబడలేదు. వందే మాత్రం ట్రైన్ కనబడుతుంది. ఏముంది? 5 డబ్బాలు 6 డబ్బాల అంటే దీన్ని ప్రైవేటీకరణ చేసేసాడు. ఫస్ట్ ఇప్పుడేగా అరే ఈ ట్రైన్ మన భారతదేశంలో చరిత్రలోనే హిస్టరీలోనే రైల్వేసే కదా మన రైల్వేస్ ని, దాన్ని ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు. ఏ మోదీ 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 అంటే దేవుడా? కొట్టుకుంటే భజన ఏమొచ్చింది? 400 వస్తాయి. పుష్పలీల గారు గతంలో బీజేపీలో కూడా ఉన్నాను, అప్పుడు బానే ఉన్నారు. ఏం లేను, ఇప్పుడు బాగలేదు. లేను అంటే బాగాలేకపోతే బయటికి వెళ్ళని చెప్పండి. ఇంకోటి చెప్పండి. లేదు, నీకు ఎవిడెన్స్ కావాలంటే బతికే ఉన్నారు, అలా పోయి అడుగు. ఎందుకు అడుగుతామనంటే బీజేపీలో నేను ఉన్నప్పుడు నేను ఎందుకు వెళ్ళాను అప్పుడంటే అప్పుడు ఈ తెలంగాణ ఆంధ్ర చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది. వచ్చడా రాదు కాదు, పార్టీల లీడర్షిప్ ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండడము అంతా అస్తవ్యస్తంగా ఉండేది, ఉండే అప్పుడు. ఆ పరిస్థితి లోపల నేను ఎట్లాంటిదాన్ని అంటే ఆర్మీ మ్యాన్ టైప్. నేను పని ఉన్నా లేకపోయినా చెట్లు కొట్టడము, మట్టి చేయడం, ఇట్లా వాడు ఫిజికల్ బిజీగా ఉంటాడు. గన్ను ఎప్పుడు రోజు ఆపరేట్ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు నిమిషంలో 24 గంటలు ఎప్పుడు రెడీ అంటే ఎట్లా పోతాడో నేను అట్లాంటి దాన్ని. నేను ఖాళీగా ఉండలేను. సో పుష్పలీల అనేది ఒక మనిషి తన కోసం తను కాకపోయినా, పార్టీతో సంబంధం లేదు లేకుండా ఇతను బీసీ అన్నాడు ఒకటి. రెండో కంటెంట్ లో ఏం వెళ్ళానంటే మధ్యతరగతి వాళ్ళ బాధలు తెలిసిన వాడేమో అందుకని అనుకుని వెళ్ళాను. కానీ చూస్తే నేను బాగా అబ్జర్వ్ చేసి నాకు కనపడింది ఏంటంటే దళితుల మీద, ఎస్సీల మీద కానీ మహిళల మీద కానీ ఎక్కడ వాళ్ళకి సరి అయిన సదభిప్రాయం లేదు. అండ్ రాజకీయంగా కూడా నార్త్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ వాళ్ళకు సౌత్ మీద లేదు. అందుకే ఇక్కడ ఎప్పుడు ముఖ్యమంత్రులు కాలేరు, భవిష్యత్తులో కూడా కాలేరు. ఇక్కడ బీజేపీలో రాసిస్తా మొఖాలు కాదుగా, బీజేపీ పార్టీ మొఖాలకు అంట పెట్టుకోమని. ఎందుకంటే వాళ్ళ దాంట్లోనే వాళ్ళకి రానివ్వని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ 4 ఉంటారు, ఆ 4 గ్రూపిజాలు చేయడము. ఇప్పుడు మోదీ వచ్చి 2 సార్లు అయిపోయి గెలవడం అయింది. మరి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎందుకు పెట్టారు? అదే ఇప్పుడు ఢిల్లీలో జరుగుతుంది ఎలక్షన్, ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? అదే ఉల్టా సిస్టమ్ అంటున్నా నేను. ఉల్టా సిస్టమ్ ఎట్లయితే ముందే అభ్యర్థిని ప్రకటించాలని ఎందుకు లేదు? ఈ సత్తా లేదు. ఆ పార్టీలో మెజారిటీ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఆ సభ్యులందరూ కలిసి ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. సహజంగా జరుగుతుంది. అది ఏ పార్టీలో మీ కాంగ్రెస్ ఏం చేసింది దేశానికి లేదు కాబట్టి మీ పార్టీలో ముఖ్యమంత్రి ముందే ఈయన అవుతారని చెప్పారా మేడం? అనుకున్నారా జనంగానే ఆయన అవుతారని అనుకున్నారా? చెప్పారా? గెలవరుగా అంతమంది ఎమ్మెల్యేలు రారు కాబట్టి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ రేవంత్ గారే ముఖ్యమంత్రి అని చెప్పారా? అన్ని స్థానాలకు ఎందుకు పోటీ చేయాలండి? అది కాదు మేడం, ముఖ్యమంత్రి ఈయన అని చెప్పారా నా ప్రశ్న. చెప్పారు లేదు కాదు, ప్రజలు కూడా తెలియాలి. వీళ్ళు ఇంత మంచి పార్టీ కదా, వీళ్ళు ఎందుకు రాష్ట్రంలో అన్ని స్థానాలకు ఎందుకు పోటీ చేయరు? ఎందుకు చేయరు? క్యాడర్ ఇంకా డెవలప్ కాలే అవుతుంది అలాంటి 8+8 ఉన్నాయి, వాళ్ళకి తక్కువేం లేవు. అరే అదేదో అంటారు గల్తీసే లగ్గాయి అంటారు చూడు, అట్లా లగ్గాయి అంతే. వాళ్ళు అంటే గల్తీ చేసి గెలిచిరు వాళ్ళు అంతే. ఈవీఎంలు గొట్టాల ఇప్పుడు రేపు జమ్మలి అంటున్నారు. ఒక్క నిమిషం మేడం, మీరు గల్తీ అది చెప్పారు కదా, మరి అట్లా అనుకుంటే వాళ్ళే ముఖ్యమంత్రి కావచ్చు కదా. మీరు చెప్పేది భలే మొత్తం వాళ్ళే ఈవీఎంలన్నీ వాళ్ళే పెట్టుకొని వాళ్ళే చేసుకొని వాళ్ళ అభ్యర్థి గెలిచి సీఎం అవుతారు కదా. నీకు ఈవీఎంల దీని మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. అది ఎప్పటి నుంచో నడుస్తలేదు. మొన్న లాస్ట్ ఎలక్షన్ లో కూడా అందరూ మేధావులు, ఆల్ పార్టీ ఇంటెలెక్చువల్స్ అందరు కూడా ఏమన్నా ఇస్తారంటే ఈ ఎలక్షన్ లో ఇది పెట్టకండి, మేము ప్రూవ్ చేస్తాము, బ్యాలెట్సే పెట్టండి అని. పెడితే మాకు టైం లేదు. ఒక్క నిమిషం మేడం, ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు బాగా తెలుసు దగ్గరగా. ఫస్ట్ ఏమన్నారంటే ఆయన గెలవక ముందేమో ఈవీఎంలు ఇట్లుండదండి, గెలిచిన తర్వాత ఈవీఎంలు బాగానే ఉన్నాయి అన్నారు. ఏంది పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. ఆయనే ప్రూవ్ చేస్తా అన్నది ఆయనే తెలుసు కదా. నేనేమంటున్నా ఈవీఎంలే పెట్టు, పోనీ నీ కర్మ, నీ దరిద్రాలు, ఈవీఎం పెట్టు. ఫాస్ట్ కౌంటింగ్ వస్తుంది, బెట్టింగ్లు జరగవు కొంచెం తొందరగా. వినండి, ఇప్పుడు నా ఓటుని నేను నాకు పడ్డదా లేదని రీచెక్ చేసుకునే అధికారం నాకుంది. వీవీప్యాట్స్ వచ్చాయి కదా, అదొక బాక్స్ పెట్టరా బాబు, అక్కడ పెట్టారు కదా, ఎడబెట్టిడు. కౌంట్ చేయడం కుదరదంట. మనకి డౌట్ ఉంటే నాకు డౌట్ ఉంది, రాండమ్ గా కొన్ని బాక్సులు తీసి కౌంట్ చేయొచ్చు.
ఎందుకు చేస్తావు రాండి సరే అవే మొత్తం అది చేయమంటారా? టెక్నికల్ అది టెక్నికల్ గా చేసుకోవడానికి ఈజీగా చేసుకోవడానికి ఈవీఎంలను తొందరగా చేస్తున్నప్పుడు Right. దాన్ని కూడా అంత డిలే చేయాల్సిన అవసరం లేదు ఒక Right. పాయింట్ ఆఫ్ వ్యూ. Hmm. రెండోది వివిప్యాట్స్ కూడా Hmm. నేను స్టోర్ చేసి పెట్టండి, ఓకే అది కూడా కౌంట్ చేయండి. రైట్, మీరు అది పిల్ కౌంట్ చేయండి. చేసినప్పుడు ఏ సంగతి దాన్ని రానియట్లేదు. సుప్రీంకోర్టులా మేనేజ్ చేస్తున్నారు, ఒక్క నిమిషం మేడం, ఎలక్షన్ మీరు కమిషన్ మేనేజ్ చేస్తున్నారు, ఈడీని మేనేజ్ ఒక్క నిమిషం చేస్తున్నారు. మేడం, ఈడీ అనేది సుప్రీంకోర్టు అనేది స్వతంత్ర ప్రతిపత్తి గల బా- సంస్థ. అని మీరు నువ్వు ఏకంగా ఒక అనుకుంటున్నావు. సుప్రీంకోర్టు జడ్జినే ఆ. వీళ్ళు మేనేజ్ చేస్తున్నారంటే ఇంకేం నేను చెప్పాలి? అనలేదు సుప్రీంకోర్టు జడ్జి మరి ఎవరిని manage మేనేజ్ చేస్తారు? ఎట్లా చేస్తున్నారు ఎట్లా చేస్తారు చెప్పండి. ఒక కేసు పిల్ వేసినప్పుడు Hmm. దాని మీద స్టే ఇవ్వచ్చు. ఓకే ఎందుకంటే ఇంతమంది ప్రజల వాక్కును Hmm. ఇంపార్టెన్స్ ఇచ్చి Hmm. వద్దంటున్నారు, Hmm. కొంచెం లేట్ గా చేసుకోవచ్చు అని ఎలక్షన్ డైరెక్షన్ సుప్రీంకోర్టు ఇవ్వచ్చు. Right. కానీ అది అలా నడుస్తున్నాగానే అలాగే పెట్టేసుకుని Hmm. ఎలక్షన్లు లేకపోతే కొంపలేరిపోయినట్టు చేయడం ఎందుకు? Hmm. నాకు నమ్మకం కరెక్టే లేదు. మేడం, ఎవరిని ఇప్పుడు మేనేజ్ EVM చేస్తారు లో నేను చెప్పండి, చెప్తాను స్ట్రైట్ గా total చెప్పండి, గా. ఎవరిని మేనేజ్ చేస్తున్నారు? ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడు Election నాకు CEO ఎవరి మీద నమ్మకం లేదు. కోర్టు మీద ఎలక్షన్ నమ్మకం CEO తప్ప. మేనేజ్ చేస్తున్నారా? ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తున్నారు. Hmm. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ జరిగింది ఒకసారి కేసీఆర్ అప్పుడు 5 లక్షల ఓట్లను పీకేశాడు. Hmm. నీ ఓటు నువ్వు బతుకున్నాగా నువ్వు పీకేస్తే నువ్వు ఊరుకుంటావా? ఎవరు ఊరుకోరు. మరి 5 లక్షలు పోయింది, సారీ అంటే పొరపాటు అయిపోయిందని గమ్మున్నాడు, మూసుకోలేదా? Hmm. ఏమైనా చేసావా? నువ్వేసావా? నేనేసానా? ఎవరైనా వేసామా? టైం ఇప్పుడు- లేదు, నేను చెప్పినాగా అరే. నాలాంటి కామన్ మ్యాన్ టైం లేదు, పొద్దున్న లేస్తే ఆ, ఫీజు మరి ఎట్లా, స్కూల్ నీకు ఎట్లా, టైం లేదంటే నాలాంటి అయ్యో, అడుగుతుంటే కూడా నువ్వు వేయకపోతే ఎట్లా? నువ్వు నిజంగా డబ్బు వినకపోతే ఎట్లా? నిజంగా నేను ఇప్పుడు వ్యాపారవేత్తల పిల్లి కంటే వేసినా కామన్ కదా, మ్యానే బిజీగా ఉంటాడు. నీకు ఈవీఎంలది ఎవిడెన్స్ తో సహా ప్రూవ్ చేసాము. Right. దాన్ని ఆపొచ్చు కదా నువ్వు. Hmm. బ్యాలెట్ మాకు బ్యాలెటే కావాలంటున్నాము. Hmm. బ్యాలెట్ పెట్టి చూడు. ఇప్పుడు Hmm. ఇప్పుడు లోకల్ బాడీస్ లో బ్యాలెట్ తోటి పెట్టాలి అసలు నన్ను అడిగితే. ఇలా రైట్ ఎవరు మేడం, అంటే తెచ్చిపోతే. టాపిక్ కొంచెం డివియేట్ అవుతుంది. అంటే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మన ప్రధానమంత్రి గారు అయితే పోలేదు, కానీ అంబానీ ఫ్యామిలీ అయితే వెళ్ళింది. దీన్ని ఎట్లా చూస్తారు మరి? అంబానీ family అదాని ఎవరు? పరిస్థితి ఏంది ఇప్పుడు? అంబానీ రెండు ఎవరు? క్వశ్చన్లు ఉన్నాయి ఇందులో. నాకు మీరు చెప్పండి, అంబానీ ఎవరు? బిజినెస్ మంత్రియా? బిజినెస్ మ్యాన్, సెంట్రల్ మినిస్టరా? బిజినెస్ మ్యాన్. సెంట్రల్ మినిస్టర్ అవ్వాలేమన్నా? అదే మేడం, బిజినెస్ మ్యాన్ చెప్తున్నా కదా. మరి బిజినెస్ మ్యాన్ తో వాడిపోతే వాడి బిజినెస్ మనం మాట్లాడుకుంటాం. దేశంలో కొన్ని లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇస్తున్నటువంటి నీకు ఒక చెప్పాడా? ప్రైవేటు సంస్థ. చెప్పాడా? ప్రైమ్ మినిస్టర్ రాసి ఇచ్చాడా? ఆయన ఎందుకు రాసిస్తాడు మేడం? మరి ప్రైమ్ ఎందుకు? మినిస్టర్ వాళ్ళు- ద్వారా ఆయన పోలే. మనం కౌంటే చేయొద్దు అంటున్న వాళ్ళని. వాళ్ళు కౌంట్లెస్ అంటున్నా నేను. అదే దాన్ని ఎట్లా అరే చూస్తారంటారు? నువ్వు డబ్బున్నోడు పిలుచుకొని హైప్ కోసం పోయి పబ్లిసిటీకి పోయటంలో వాళ్ళు. నన్ను పిలవరుగా మేడం, మరి నువ్వు పోవు కదా, నేను నేను ఎవరో తెలియదుగా మేడం. మరి వాళ్ళు తెలుసు అంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి పిలిచాడు. వాడు బిజినెస్ మ్యాన్ కాబట్టి వాడు బిజినెస్ మ్యాన్ పిలుచుకున్నాడు. Hmm. మోదీని ఎందుకు పిలవలేదు అంటే ఇన్విటేషన్ రాలేదు మోదీకి. Hmm. రావాలి కదా అంట నేను. ఎందుకు రాలేదు? Hmm. నువ్వు గనక పొయ్యి ఉంటే మాకు ఒక నమ్మకం వచ్చేది. మరి ఏమని? రష్యా నుంచి పుతిన్ లేకపోతే చైనా నుంచి జీ జిన్పింగ్ వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళారు. ఎందుకు వెళ్ళలేదు నీకు ఒక అనేది. డౌట్ రాదా? నేను ఇంత ముందు చెప్పినట్టు అదే చెప్పండి. రేపొద్దున మనకు మంచి చేస్తాడా అనే దానికి డౌట్ వస్తుందా? అంటే ఎవరు ఎవరితో ఉంటారు అనేది కన్ఫ్యూజన్ లో ఉందంటారా మీరు? అదే అంటే నా బిజినెస్ మ్యాన్ బిజినెస్ అనే చూస్తాడయ్యా. Hmm. వాడు మోదీని ఎందుకు విలువలేదు? మోదీ ఎందుకు పోలేదు? చైనా వాడు పోయాడు, పుతిన్ పోయాడు. సరే, వాళ్ళతో నువ్వెందుకు పోలేదు? మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? ఒక ఎక్స్ మినిస్టర్ నీ గానో ఇంట్లో పుష్పలీల గానో function- చెప్పండి, ఏం నీ ఇంట్లో చేయమంటారు? ఫంక్షన్ కు నీ ఇష్టం కానీ నేను చెప్తే తెలుస్తా. కరెక్టే మేడం, వాళ్ళతో సంబంధాలు మంచిగా ఉండాలి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మంచిగా ఉండాలి అంటే ఏం చేయాలి? గ్యారంటీ లేని మనిషితో బిజినెస్ పెట్టుకొని నువ్వు మాట్లాడుకొని వస్తే నిన్ను నమ్మి మరి మమ్మల్ని అవలాన్ చేస్తే భారతదేశాన్ని మొత్తం ప్రజలని నేను పోయి మోదీని మోదీ ఇదే ఒక్క నిమిషం మేడం, ఇదే పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మేము ఇట్లా చేయంగా. చెప్పండి ఏం చేస్తారు? ఇంతకుముందు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు చూశాడు కదా ఏం చేశారు వాళ్ళంతా. లేదా అలీన దేశాలు ప్రపంచ దేశాలు ఏవి చేసినా అక్కడ ఏం చేసినా కూడా ముందే ప్రజలకు అక్కడ పోయిన తర్వాత ఏం జరుగుతుందని క్లియర్ గా జరిగేవి. ఇది దేశానికి ఏం అంటే ఇక్కడ కావాలి దాచుకున్నారా సీల్ కవర్ లో పెట్టామా? ఇన్నిసార్లు పోయిండు అయ్యా, ఇంటర్నేషనల్ పోయిండు మోదీ. దేని మీద పోయిండు, దేని మీద ఎంఓఎల్ చేసుకుని వచ్చి నాకు చూపిమా చెప్పు. మనం ఆయన చెప్పాలిగా ప్రజలకు, ఎందుకు పోయినవరా నాయన, ఎందుకు తిరిగి వచ్చినావు? ఫారం అనేది తీసుకో. ఏది కరోనా వచ్చినప్పుడు మనోళ్ళు మంచిగా పోతురుగా మేడం. H1ల గురించి మాట్లాడితే ఇప్పుడున్న H1లు మరి సేఫ్ గా ఉంటాయంటారా లేవంటారా చెప్పండి? సేఫ్ ఉంటది, ఎందుకంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని పెట్టుకుంటాడు ఆయన, అవసరం ఆయనకి. రైట్. ఆయనకి ఇప్పుడు సడన్ గా వాళ్ళు తయారు చేసేసుకొని దేశ జనాలు చేసుకొని అంత లెవెల్ అంత ఫాస్ట్ గా చేయలేడు కదా. మన పిల్లలు టెక్నికల్ గా అన్ని రకాల ఫిట్ ఉన్న పిల్లలకు డోకాలేదమ్మా. చదువుకున్న H1 వాళ్ళకు కూడా టైం ఇస్తాడు, ఎందుకంటే వాళ్ళు అంత రాగానే కట్టుమని చేసే పరిస్థితి లేదు కాబట్టి పిల్లలు చదువుకోవడానికి ఎంకరేజ్ చేస్తాడు. వాళ్ళని కూడా స్కిల్ లెవెల్లో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసి అందులో వాళ్ళని మళ్ళీ క్వాలిఫైడ్ చెక్ చేసుకొని ఉన్న వాళ్ళని చేసుకుంటేనే తన దేశంలో ఉన్న పిల్లలను కూడా అదే లెవెల్లో టెక్నికల్గా
చేసుకుంటానంటున్నాడు. రైట్. ఈ చైనా తైవాన్ యుద్ధంపై అంటే ఎట్లా మనం ఎట్లా ఉండాలంటారు? లేకపోతే ఈ పెద్దన్న ఎట్లా ఉంటారు అంటారు? అంటే అమెరికా ట్రంప్ ఎట్లా ఉంటారంటారు? ఏం చెప్తారు మీరు? దానివల్ల ఇప్పుడు మనకొచ్చే ఎఫెక్ట్ ఏమైనా ఉందా అంటారా? ట్రంప్కున్న కొన్ని సమస్యలు ఎలక్ట్రానిక్స్ తైవాన్ నుంచి మనకు కూడా వస్తాయి. అదే ఎట్లా ఉంటుంది అంటారు? అదేమ్మా. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆయనకున్న ప్రాబ్లం చూసుకుంటాడు ఆయన. ఎస్. మన దాని గురించి చూడడు ఆయన. నేను చైనా తైవాన్ గురించి మాట్లాడుతాను. చైనా తైవాన్ యుద్ధం గురించి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా వచ్చిన తర్వాత భయపడతారు కొంత. అమెరికా అంటే అన్ని రకాలుగా వాస్ట్ డిసిషన్ తీసుకుంటారు. ఏం తీసుకుని అంటే ఇంతకుముందు ట్రంప్ బైడెన్ ఏం తీసుకున్నా కానీ తీసుకుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఏమైనా ఆపిండా? వాళ్ళే ఆపుకున్నారు. బైడెన్ వేస్ట్ అనే కదా ఈయన వచ్చాడు డైలాగ్ అదే చెప్పాడు వాళ్ళే కదా, ఆపుకున్నారని నేను చెప్తున్నా. పగల వారు ఆపేవాడిని అని. ఉమ్, సో ఉమ్, ఒకటి ఆయన యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేస్తానంటుండే, అది నమ్మొచ్చు, కొంచెం ఓకే. ఇంపాక్ట్ ఉంటది. ఉమ్. రెండోది ఇది హమాస్ ఇజ్రాయెల్ గురించి హమాస్ అది దాని ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? యుద్ధంలో Hmm. చాలా వరకు కూడా Hmm. ఇండియాను మన ప్రధానమంత్రి కూడా మాట్లాడాడు. రైట్. సో మనము వాళ్ళు కూర్చొని మాట్లాడి యుద్ధాన్ని ఆపగలిగిన ప్రయత్నం చేసి Hmm. వాళ్ళకి సపోర్టివ్ గా ఉంటారు. ఎవడైతే వీక్ ఉంటాడో వాళ్ళకి మనం Yes. ఇండియా జనరల్ గా సపోర్ట్ చేస్తుంది. Yes. హమాస్ లో జరుగుతున్నవన్నీ దాన్ని చూసినా, ఇజ్రాయెల్ చూసినా, yes. మనం చూసిన తర్వాత మారణ హోమం అవుతుంది. ఐక్యరాజ్య సమితి ఇంతకుముందు ఏం చేస్తుండే Hmm. ఈ వీటిని ఇలా ఆపడానికి ప్రయత్నం చేసేవారు. Yes. కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు ఆపలేకపోయింది? 2 పెద్దన్న సంవత్సరాల వద్దని క్రితం చెప్పిరా? వద్దనడం అంటే Hmm. ఎవరితో ఎవరు పోతే ఎక్కడే మాకుండే ఇంపార్టెన్స్ పోతుంది, మాకున్న బిజినెస్ యాంగిల్లో కానీ ఓకే. మాకున్న గ్లోబల్ నష్టాలు జరుగుతాయనే ఉద్దేశంలో Hmm. సెల్ఫిష్ గా ఆగిపోవడం జరిగింది. లేకపోతే ఇంత మారణ హోమం ఎప్పుడు ఏ ఉద్యమము ఇంత యుద్ధాలు జరగలేదమ్మా ఇప్పుడు కూడా. Hmm. ఇప్పుడు జరిగితే ఇప్పుడు ట్రంప్ వల్ల ఆగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి అంతే. Hmm. Hmm. ఇప్పుడు యుద్ధం కొంత ఆగడానికి ప్రయత్నం చేస్తారు. Hmm. డెఫినెట్ గా జరుగుతాయి. రైట్. అంటే ఇప్పుడు మనకు ప్రస్తుతం మొన్నటిదాకా అయితే అదాని అదాని అని మాట్లాడుకున్నారు. అది 4 రాష్ట్రాల్లో అయితే కొంత ఇంపాక్ట్ ఉంది. దాని యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా కొంచెం అటు ఇటు అయ్యే పరిస్థితి ఉన్నారు. మరి ఆయన కేసు ఏదో ఆ దేశంలో పెట్టారన్నారు. ఏం ఇప్పుడు మనం ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు అంటే దాన్ని ట్రంప్ ఏం చేయబోతున్నారు? ఏమైనా ఆ, చూస్తారా? పట్టించుకోరా? ఎందుకంటే పెద్ద ఇప్పుడు మోదీ ఎన్ని చేసినా కూడా కొంత మన దేశ అదాని పరువు కూడా పోయినట్టు ఏమైనా జరిగితే పోయింది కాబట్టి పోయిందని అంటలే పోతుంది మీరు కాదు, చెప్పాలి. పోయింది. మీరు దాని చెప్పాలి. గురించి మాట్లాడలేదు కేసు ఈ ప్రూవ్ రోజు. కావాలి, ఆయన కోర్టు పోవాలి, లేకపోతే లేదు ఉమ్, ఇంటర్పోల్ అన్నట్టు ఉంటుంది, నీకు తెలుసు, ఎగ్జాక్ట్లీ నాకు తెలుసు. ఎగ్జాక్ట్లీ. ఇంటర్పోల్ తో చెప్పి మనం గనక కరెక్ట్ ఉంటే వాళ్ళని పట్టుకొని రావడం పెద్ద విషయం కాదు. అంటే మనం కరెక్ట్ లేమా? ఇప్పుడు మన లేదనే కదా, ప్రధానమంత్రి గారు కరెక్ట్ లేరా? లేదనే కదా, ఆ, లేదనే కదా. ఉమ్, సో అందుకనే ఇప్పుడన్నా కరెక్ట్ గా మనకు నమ్మకం కుదరలే. మోదీని అందుకే నమ్మకుండా 400 వస్తుంది ఇస్పార్ 400 రైట్. పార్ అన్నాడు కదా, అందుకనే రాలేదు. ఉమ్, ఈయన మీద నమ్మకం తగ్గిపోయింది జనాలకి. రైట్. సో అందువల్ల ఈ రిలేషన్ కూడా అంత నమ్మట్లేదు కాబట్టి Hmm. అదానిని కొంతవరకు పట్టించే యాంగిల్లో కనుక మోదీ ప్రయత్నం ఇప్పుడన్నా చేస్తే Hmm. డెఫినెట్గా భారతదేశం ప్రజలకు ఓహో ఈయన కొంచెం యాక్షన్ తీసుకుంటున్నాడు, వాళ్ళ అమెరికా వాళ్ళతో మాట్లాడుతుంది అని. Hmm. అలాగే కొన్ని సంఘటనలు మేము మోదీ పెదవి విప్పలేదు ఇక్కడ Hmm. మన భారతదేశంలో దాని మీద. ఏదది మణిపూరి సమస్య కానివ్వండి, అంత Yes, మారణ yes. హోమం అవుతుంటే మాట్లాడలేదు. అంటే భయమా? భయమే కదా. దేనికి భయం అండి? ఇప్పుడు మణిపూరి సంఘటనను అక్కడ ఆ రాష్ట్రాల్లో ఉన్నదానికి ఉగ్రవాదులు వచ్చిండ్రో ఎవడో వచ్చిండని దాన్ని పెట్టేసి Hmm. దాన్ని కంట్రోల్ చేసేటట్టు మాట్లాడిండు. అదే రైతుల సమస్యను కూడా అట్లనే అనుకొని తప్పించుకోండు తప్ప Hmm. ఏ రోజు కూడా ఆ టైం లేదు ఆయనకి. ఎంతసేపు ఎలక్షన్లో గెలవాలి, గెలిచిన వాళ్ళం కొనుక్కోవాలి అమిత్ షా వచ్చిన తర్వాత. Hmm. ఇదే జరుగుతుంది ఇప్పుడు కూడా. ఎలక్షన్ జమిలు ఎప్పుడు పెట్టాలా, Hmm. ఎప్పుడు ఎలక్షన్స్ తీసుకోవాలా, మళ్ళీ ఇంకా దేశాన్ని హిందూ దేశం అని చెప్పి నాశనం చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి మతపరంగా చూసిండ్రా, Hmm. పెద్దది ఒకటి స్టార్ట్ అయిపోయిందమ్మా. Hmm. ఒకటి ఏంటంటే Hmm. టెంపుల్స్లలో సాయిబాబాని Hmm. పెట్టొద్దు అని చెప్పేసి మహారాష్ట్రలో Hmm. ముసుగులు కప్పేయడాలు, విగ్రహాలు చేయడాలన్నీ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే Hmm. ఈయన సెక్యులర్. సాయిబాబా అనేవాడికి కులము మతం లేదు, ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పట్టించుకోరు. Hmm. ఆయన మనిషి అయినప్పుడు కూడా ఆయన దేవుళ్ళలాగా అనుకునేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు చాలా సంఖ్య ఎక్కువైపోతుంది. Hmm. అందువల్ల ఆ గుళ్ళో ఉంటే ఆ హుండీ ఈ హుండీ కంటే ఎక్కువ అవుతున్నాయని Hmm. ఆ హుండీని తగ్గించాలన్న ఉద్దేశంతో Hmm. ఆయనని తీపిచ్చి తొలగించే రకంగా ఒక అదే రకమైన చాలా మంది కుట్ర. సాయిబాబా ముస్లిం అని చెప్తున్నారు. Yes. ఏమన్నా ఉండని అండి, చెప్పండి. నాకు నచ్చింది, షిరిడి. నాకు చెప్పండి. నచ్చింది నేను మొక్కుతా. నువ్వు Hmm. చెప్పిన మొక్క దేవిని మొక్కమంటే కరెక్ట్ మన కరెక్ట్ 30,000 3 కోట్ల దేవతలు మన ఉన్నారు. ఇష్టం. Yes. మన ఇష్టం అది. భక్తి అనేది, గుడి అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు Hmm. గుడి అనేది, మతం అనేది నీ పర్సనల్, అది నీ ఇంటి వరకే ఉండాలి. Yes. దాన్ని దేశాన్ని మొత్తం రుద్దుతావు ఎందుకు బాబు? Hmm. ఇప్పుడు రేపు అయ్యప్పలది కూడా జరగబోతుందంట. అయ్యప్పల మీద అటాకులు జరుగుతాయంట ఇప్పుడు. Hmm. అంటే ఎంతసేపు గుడిలు మతాలు డెవలప్మెంట్ ఏమవుతుంది వీళ్ళకి. Hmm. ఇప్పుడు ఎప్పుడు ఏదైనా అలజడి చేయించాలా, ఈ హిందూ అని చెప్పాలి, హిందువులు అన్నోళ్ళే ఈ దేశంలో ఉండాలి, లేకపోతే చచ్చిపోవాలి వెళ్ళిపోవాలనే వాళ్ళు చేస్తున్నాడు. Hmm. సో ఇది దేశానికి చాలా మైనస్. Hmm. ఇప్పుడు దేశం ఇప్పుడు ఇంతకుముందు ఎందుకు రాలేదు మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు వస్తలేవు? Hmm. ఎందుకు వస్తలేవు అంటే ఇదే. Hmm.
ఈ దేశంలో మహిళలకు రక్షణ లేదు, మణిపూర్ సంఘటన మీద ప్రధానమంత్రి స్పందించడం లేదు. అందువల్ల మేము ఎందుకు ఏమో investment మోదీ గారు పెట్టాలి? వచ్చిన కాంచే రక్షణ బాగుంది, పెద్ద ఎక్కువ ఏడుందయ్యా బాంబులు ఇట్లాంటివి కూడా ఏం జరుగుతుంది. అమ్మాయిలు అప్పుడు రేప్ కాంగ్రెస్ కేసులు గవర్నమెంట్ ఎంత- ఉన్నప్పుడు నీకు స్టాటిస్టికల్ ఏమంటే నేను ఉమ్. సమాచార హక్కు ధర తీసుకొచ్చి నువ్వు నేను కూర్చుందాం ఒక రోజు Right. మళ్ళా. తప్పకుండా ఎవరు వచ్చినాక ఉమ్. ఈ ఎడ్యుకేషన్ ఫండ్ ఉమ్. ఎంత తగ్గిపోయింది? ఉమ్. కాంగ్రెస్ ఉన్నప్పుడు 11% ఉండే ఉమ్. ఎడ్యుకేషన్ మీద ఫండింగ్ ఉమ్. ఇచ్చింది. ఉమ్. మోదీ గవర్నమెంట్ వచ్చినాక రైట్. అంటే 2% ఇప్పుడు అయింది. మళ్ళీ టాపిక్ సో డివియేట్ అవుతుంది అన్ని మేడం. దాంట్లో నాశనం పడిపోయిందండి. అదే భారత్ అమెరికా సంబంధాల గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఈ విద్యార్థులు ఇప్పుడు చదువుకోవడం ఒక ఆశ. మేడం మేడం విద్యార్థులు అంటే మన దగ్గర ఉన్నటువంటి యువత కావచ్చు, అంటే ఉద్యోగాల కోసం కావచ్చు, పోవాలంటారా వద్దంటారా, అది ఫ్యూచర్లో ఎట్లా ఉండబోతుంది ఈ 4 సంవత్సరాలు అనేది మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఏం కొంత చెప్తారు? నాకు ఏమనిపిస్తుందంటే భారతదేశంలో ఎంతసేపు పాశ్చాత్యం అనే దాన్ని వదిలిపెట్టేసి ఇండియా స్ట్రాంగ్ అవ్వాలి. Okay. అమెరికా ఫస్ట్ అని ఎలాగంటున్నామో Hmm. మనం కూడా ఇండియా ఫస్ట్ అనాలి. Right. ఎందుకంటే ఇండియాలో ఉన్నాయి ఎక్కడా లేవు. Hmm. దాన్ని మనం బుర్ర తగ్గించుకొని మన ఐఏఎస్లు ఐపీఎస్లు అన్నీ కూడా ఇంకా ఫారెన్ అన్న కల్చర్లోకి వెళ్లకుండా ఈ దేశం అన్నిటికీ ఒక పెద్ద నిలయం. హబ్. ఉమ్, ఉమ్. సో దీన్ని అన్నపూర్ణ అనుకోవచ్చు, టెక్నికల్గా Yes. అనుకోవచ్చు, అన్ని రకాలుగా ఉంది. దీన్నే మనం డెవలప్ చేయాలి. Hmm. అమెరికాలో ట్రంప్ ఏదైతే అంటున్నాడో Hmm. మన పిల్లల్ని మనమే ఇక్కడ చదివించుకొని మనమే సాఫ్ట్వేర్ దగ్గర నుంచి Hmm. మన టెక్నాలజీ ఇక్కడ పెట్టి ఇతర దేశాలలో మన మీద డిపెండ్ అయ్యే పరిస్థితి తీసుకురావాలి. Right. డాలర్ అనేది ఉంది కదా, Yes. డాలర్ అనే దాని మీద ఉండకుండా మన భారతదేశంలో కూడా మనం కూడా బిట్ కాయిన్స్ పెట్టుకోవచ్చు. Right. వై నాట్? Correct. నువ్వెందుకు పెట్టావు? Yes. ఎవడో ఒకడున్నాడు, ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నారండి కొంతమంది మన Exactly. ఇండియన్స్ అమెరికా వెళ్ళి Correct. బిట్ కాయిన్స్ ఎన్ని రకాల బిట్ కాయిన్స్ ఉన్నాయి తెలుసా అండి? Yeah, yeah, idea సో ఉంది. దానికని Apps చూసాను. సెక్యూర్ లేదు. Yes. మనం ఒక బిట్ కాయిన్ పెట్టండి. ఇప్పుడు గోల్డ్ అంతా కూడా ప్రపంచం మన భారతదేశంలో పిచ్చోళ్ళం కాబట్టి ఊరికే గోల్డ్ కొంటాం. అవును. ఇప్పుడు అది మూలం పోయి బ్యాంకులో పోయి ఇంత కుప్పలైపోయి నిల్వ ఉండిపోయింది. Hmm. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఈ గోల్డ్ని తీసి బయటికి తీసి ఆయన కొంచెం దాన్ని ఇచ్చేసి భారతదేశాన్ని పనికొట్టేట్టు ఒక మంచి తెలివైన పని చేసి మొన్న రీసెంట్ గా కూడా కొంత యూకే నుంచి ఏదో తెప్పించినట్టున్నారు. తెప్పించుకోవాలి, తప్పదు. ఇప్పుడు ఎందుకంటే మనకున్న దాంట్లో ఉన్న దాన్ని Hmm. దాన్ని ఇన్వెస్ట్మెంట్ మోడ్ లో పెట్టుకుంటూ Right. మన బ్యాంక్స్ లో డిపాజిట్స్ పెట్టుకోవడం కాదు, Right. దాన్ని రొటేట్ అవుతూ మనం ఏం చేయాలంటే ఇతర దేశాల నుంచి ప్రపంచ బ్యాంకు నుంచి మనం తెచ్చుకోవాలి. Right. మనం తెచ్చుకొని ఇక్కడ మన పిల్లల్ని మక్కనే ఇండస్ట్రీస్ అన్ని పెట్టాలి. Hmm. పెట్టుకుంటూ మన స్కిల్ను మన డెవలప్మెంట్ మన దేశానికి ఉపయోగపెట్టడం చేయాలి. Hmm. అమెరికాను ఎలా వాడుకోవాలంటే Hmm. వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇప్పుడు ర్యాకెట్ స్థాయి చేయమని ఎట్లయితే అడుగుతున్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా అదే లెవెల్లో ప్రతిదీ కూడా మన దగ్గరకు వచ్చి మనం అడుక్కున్నాడు. ఈ డ్రోన్ అనుకున్నామా మనం? Yes, చిన్న yes, డ్రోన్ వచ్చినప్పుడు exactly. Hmm. దాన్ని ఎవడని పట్టించుకున్నామా? ఈరోజు మనుషులు లేకుండా ఇప్పుడు పులిలు వస్తున్నాయి, కోతులు వస్తున్నాయి. Correct, exactly. ఆ డ్రోన్ దాన్ని కూడా వాడుకోవచ్చు Yes, కదా. exactly. ఆ డ్రోన్ కెమెరాలో పెట్టుకోవచ్చు కదా, ఊర్ల మీద వస్తున్నాయి. Correct. తర్వాత మందులు కాదు దాని మీద ఇంజెక్షన్స్ కానీ వాడుతుంది ఇవ్వచ్చు కదా. Yes. అసలు టెక్నాలజీ వాడుకుంటే ఇక్కడ నుంచి వాడుతున్నారు. ఉండే ఫోన్లో నువ్వు ఇంత టైం వేస్ట్ చేస్తున్నావే. Hmm. ఈ ఐఫోన్ Hmm. ఈ ఐఫోన్ దానివల్ల లాభం ఏంటి? Hmm. దాన్ని మంచిగా వాడుకుంటే టెక్నికల్ గా వాడుకుంటే ప్రపంచ దేశాలన్నీ దీంట్లోనే రైట్ ఉన్నాయి. మేడం. ఒక్కసారి మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ గురించి చూద్దాము. అంటే ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అమెరికాతోనే కాకపోతే ఇతర చైనాతో కావచ్చు, ఇంకా వివిధ దేశాలతో జరపాలంటారా జరపొద్దంటారా? ఈ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇండియా కాకుండా జరపకపోతే మన ఫారెన్ కరెన్సీ పరిస్థితి ఏంది? ఒకవేళ మన దగ్గర లేని దాన్ని మనం ఎట్లా కొనుక్కోవాలి? ఏం చెప్తారు మీరు? నన్ను గనక నిజంగా advisor గా పెడితే Hmm. నిజంగా చెప్తున్నా కదా, Hmm. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ మన్మోహన్ సింగ్ గారు ఎట్లున్నారు, Hmm. ఇంకా అంతకన్నా పూర్తిగా పాత రోజుల్లో కౌటిల్యుడు Hmm. అట్లాంటి వాళ్ళు అన్ని చదువు చెప్పి అన్న నాలెడ్జ్ ఎదుకనుగా చూస్తున్న నాలెడ్జ్ చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే సరి అయిన సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు. Hmm. ఏ టైంలో ఎప్పుడు ఏం చేయాలో చేయట్లేదు వీళ్ళు. Hmm. అయిపోయినాక చేసే మెంటాలిటీకి వచ్చారు. లేజినెస్ను వదిలిపెట్టి 24 గంటలు ఇంటూ 7 Hmm. మనం ఎప్పుడు కూడా మన బుర్రలను అంత షార్ప్గా పెట్టుకొని Hmm. మనం గనక ఇంపోర్ట్ చేసే స్టేజ్లో ఇప్పుడు ఎందుకు లేరు మేడం? సుబ్రహ్మణ్యం అని ఒక మంచి ఎక్స్పర్ట్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఉన్నాడు, ప్రధానమంత్రి గారికి పర్సనల్ గా ఎస్ చెప్పండి చెప్పండి. కానీ ఆయన దాంట్లో కూడా ఇంకొంచెం ఇంటరాక్షన్స్ పెట్టి అంటే మామూలు లేరు interaction అంటే తో చెప్తున్నా పెట్టి ఉన్నారు అని. ఉన్నారు కానీ తక్కువ అంటున్నా. ఇప్పుడు ట్రంప్ దగ్గర ఉంచిన వాళ్ళు లేరు కదమ్మా. Hmm. అట్లా చాలా చేయాల్సిన అవసరం ఉంది. Right. నేనేమంటానంటే ఆ Hmm. ఇంపోర్ట్స్ రైట్. తగ్గించాలి, Hmm. మనమే ఎక్స్పోర్ట్ చేయగలగాలి. Yeah. ఎక్స్పోర్ట్ చేయాలంటే కొన్నిటికి మనకు పేటెంట్ రైట్స్ ఉన్నాయి. రైట్. మనమే అన్నపూర్ణ, మనమే రేపొద్దున అన్నం దొరకదు. Correct. ఈ ఐటీ అని పోయి రేపొద్దున సిమ్ కార్డులు తినే పరిస్థితి వస్తుంది. మేడం మీరు చెప్పినట్టయితే మన దేశం అయితే బాగుపడాలి. ముఖ్యంగా నాలాంటి కామన్ మ్యాన్ కావచ్చు, ప్రజలకైతే ఎవరు ముఖ్యమంత్రో ఎవరు ప్రధానమంత్రో అనవసరం. మాకేం జరిగింది, మంచి జరిగిందా లేదా అనేది అవసరం. మంచి అయితే జరగాలి, ఇంటర్నేషనల్ కంప్లీట్గా వరల్డ్తో మంచి సంబంధాలు ఉండాలి. బంగ్లాదేశ్తో కావచ్చు, లేకపోతే సిరియా కావచ్చు, అక్కడ అంతర్యుద్ధాలు సంథింగ్ జరిగి అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ బట్టలు కూడా బంగ్లాదేశ్ చేసుకునే వాళ్ళము. సో అంతా అయితే కొంత ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్ని సంబంధాలు కూడా మంచిగా ఉండి మన దేశం అయితే మంచిగా ఉండాలని అయితే కోరుకోవాలి. నమస్తే మేడం. థ్యాంక్ యూ.